హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఓకే అమ్మ, ఈరోజు మనం కైనమాటిక్స్లో నెక్స్ట్ వీడియోలోకి వచ్చామమ్మా. ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఓకే, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మీకు తెలుసమ్మా, మీరు లోవర్ క్లాస్ లెవెల్లో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చదువుకున్నారు. ఏంటంటే v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, s ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అండ్ v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఓకే, ఈ మూడింటిని మీరు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అని చదువుకున్నారమ్మా. ఓకేనా, ఈరోజు మనం ఈ మూడు ఎలా డిరైవ్ చేస్తామనే దాని మీదే ఈ క్లాస్ అమ్మా. దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్. ఓకే, ఈ క్లాస్ మొత్తం అదే ఉంటుంది. రైట్, సరే చూడండి అమ్మా, అవి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అయితే నేను లాస్ట్ క్లాస్లో చెప్పానమ్మా. యాక్చువల్గా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇవి అని చెప్పాను. జనరల్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అని హెడింగ్ పెడుతున్నాను. జనరల్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అని హెడింగ్ పెడుతున్నాను. యాక్చువల్గా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏవి అంటే చూడండి, v ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి. మీకు తెలిసింది v ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి. ఓకే, ఇట్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో v ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి అదొకటి. నెక్స్ట్ a ఈక్వల్ టు dv బై డిటి, ఇది కూడా తెలుసు మీకు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఓకే అమ్మా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని యాక్సిలరేషన్ అంటాం. దేర్ఫోర్ a ఈక్వల్ టు dv బై డిటి. ఇంకా a ఈక్వల్ టు v ఇంటూ డివి బై డిఎక్స్. a ఈక్వల్ టు v ఇంటూ డివి బై డిఎక్స్. ఈ ఫార్ములా కూడా డిరైవ్ చేసుకున్నాం. ఎలా వచ్చిందమ్మా ఇది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం చూడండి అమ్మా. డివి బై డిటీనే తీసుకుంటాం. ఈ డివి బై డిటీని డిఎక్స్ బై డిఎక్స్, వాల్యూ ఏం మారదుగా, డిఎక్స్తో మల్టిప్లై చేసా, డిఎక్స్ తోటి డివైడ్ చేశాను, వాల్యూ ఏం మారదు. అయితే ఇక్కడ డిఎక్స్ బై డిటి ఉంది కదా, దాన్ని వెలాసిటీ v అని రాసుకోవచ్చు. ఇంకేం మిగిలింది మనకి, డివి బై డిఎక్స్. ఓకేనా, సో ఇవంతా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. అయితే ఈ మూడు ఈక్వేషన్స్నే మనం జనరల్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటాం. ఓకే అమ్మా, ఆ మూడు ఈక్వేషన్స్నే మనం జనరల్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటాం. మరి ఇవేంటి అంటే ఇవి కూడా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, బట్ అండర్ స్పెషల్ కండిషన్. ఇదేమో 100% కరెక్ట్ అమ్మ, ఇవి 100% కరెక్ట్ ఇవి. ఓకే, ఇవి స్పెషల్ కండిషన్, ఏదో ఒక స్పెషల్ కండిషన్లో మాత్రమే కరెక్ట్. ఓకేనమ్మా, ఏవో ఒక స్పెషల్ కండిషన్లో మాత్రమే కరెక్ట్. ఇప్పుడు మనం ఆ v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, s ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as, ఈ ఈక్వేషన్స్ని డిరైవ్ చేద్దాం యూజింగ్ దీస్ ఈక్వేషన్స్. ఈ ఈక్వేషన్స్ని డిరైవ్ చేస్తామమ్మా యూజింగ్ దీస్ ఈక్వేషన్స్. దాన్ని మనం క్యాలిక్యులస్ మెథడ్ అంటాం. క్యాలిక్యులస్ అంటే డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ ఉపయోగించి, క్యాలిక్యులస్ అంటే డిఫరెన్సియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అమ్మా. ఆ డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్స్ ఉపయోగించి మనం ఈ ఈక్వేషన్స్ని డిరైవ్ చేస్తాం. అంతేకాకుండా గ్రాఫికల్ మెథడ్లో కూడా, గ్రాఫ్ ఉపయోగించి కూడా ఈ ఈక్వేషన్స్ని డిరైవ్ చేస్తాం. ఓకే, ఆ రెండు రకాల డెరివేషన్స్ ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో పాజ్ చేసి ఆ బాక్సులు రాసుకోండి. ఓకే అమ్మా, సరే ఇప్పుడు మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ డిరైవ్ చేస్తున్నాము యూజింగ్ క్యాలిక్యులస్ మెథడ్. ఓకే అమ్మా, ఏంటమ్మా, యూజింగ్ క్యాలిక్యులస్ మెథడ్. క్యాలిక్యులస్ మెథడ్ ఉపయోగించి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనం డిరైవ్ చేస్తున్నాం. చూడండి. సపోజ్ ఒక బాడీ మూవ్ అవుతుంది అనుకుందాం. ఒక బాడీ మూవ్ అవుతుంది, దాని ఇనీషియల్ వెలాసిటీ అంటే అట్ t ఈక్వల్ టు 0 దాని వెలాసిటీ v ఈక్వల్ టు u అనుకుందాం. దీన్ని ఏమంటామమ్మా, ఇనీషియల్ వెలాసిటీ. ఓకే, కొన్ని మనం అనుకోవాలి కదా, ఒక బాడీ మూవ్ అవుతుంది, ఆ బాడీకి ఇనీషియల్ వెలాసిటీ u అనుకుందాం. ఇనీషియల్ వెలాసిటీ u అంటే మీనింగ్ ఏంటి, t ఈక్వల్ టు 0 దగ్గర బాడీ యొక్క వెలాసిటీ u. నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ అంటే కొంత టైం తర్వాత ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంది అంటే అట్ t ఈక్వల్ టు t అనే టైం తర్వాత ఫైనల్ వెలాసిటీ v అనుకుందాం. t ఈక్వల్ టు t తర్వాత ఫైనల్ వెలాసిటీ ఏమనుకుంటున్నాం అమ్మా, v అనుకుందాం.
ఓకే, అంతేకాదు ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ అంటే t ఈక్వల్ టు 0 దగ్గర ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ అమ్మ, ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ నేను లేదా ఇనీషియల్ పొజిషన్ అని రాస్తా, డిస్ప్లేస్మెంట్ కాదు, ఇనీషియల్ పొజిషన్ అని రాస్తా. ఇనీషియల్ గా బాడీ t ఈక్వల్ టు 0 దగ్గర ఎక్కడ ఉంది కదా, సో ఇనీషియల్ పొజిషన్ నేను x1 అనుకుంటా ఇనీషియల్ గా, అంటే t ఈక్వల్ టు 0. t ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ ఏమో u అనుకున్నాము, ఆ ఇనీషియల్ పొజిషన్ నేను x1 అనుకున్నా. ఫైనల్ పొజిషన్ అంటే t ఈక్వల్ టు t దగ్గర ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది బాడీ నేను x2 అనుకుంటా. ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది బాడీ నేను x2 అనుకుంటా అమ్మా. ఓకే, ఇంకా చూడండి ఇక్కడ వెలాసిటీ మారుతుంది కదా. ఓకే, వెలాసిటీ మారుతుంది కదమ్మా, ఇక్కడేమో ఇనీషియల్ గా u ఉంది, ఫైనల్ గా v అయింది, సో వెలాసిటీ మారుతుంది. అయితే వెలాసిటీ మారుతుంది కాబట్టి బాడీకి యాక్సలరేషన్ ఉంటుంది, అంతే కదమ్మా. వెలాసిటీ మారుతుంది అంటే మీనింగ్ ఏంటి, బాడీకి యాక్సలరేషన్ ఉంటుంది. ఆ యాక్సలరేషన్ నేను ఏ అనుకుంటా. సో ఈ యాక్సలరేషన్ నేను ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటా. బాడీ నేను యూనిఫామ్ యాక్సలరేషన్ తో మూవ్ అవుతుంది అనుకుంటున్నాను. యూనిఫామ్ యాక్సలరేషన్ తో మూవ్ అవుతుంది బాడీ అని నేను అజ్యూమ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను పెట్టిన కండిషన్ ఏంటమ్మా, యూనిఫామ్ యాక్సలరేషన్ తో బాడీ మూవ్ అవుతుంది. మిగిలినట్లకి ఎట్లకి కండిషన్ పెట్టలేదు నేను. వెలాసిటీ యూనిఫామ్ అనలేదు, ఇంకా డిస్ప్లేస్మెంట్ ఎలా ఉండాలి అలా ఉండాలని నేనేం అనలేదు. ఆర్బిటరీ వాల్యూ తీసుకున్నా కానీ ఇక్కడ నేను ఒకే ఒక కండిషన్ తీసుకున్నా. ఏంటమ్మా కండిషన్, యాక్సలరేషన్ ఏ, ఆ యాక్సలరేషన్ అనేది యూనిఫామ్ గా ఉంది అంటే కాన్స్టెంట్ గా ఉంది. అంటే మీనింగ్ ఏంటమ్మా, యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే మీనింగ్ అదే కదా, యాక్సలరేషన్ మారట్లేదు. ఓకే, సో యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్, అదో కండిషన్ నేను తీసుకున్నాను. ఓకే, యాక్సలరేషన్ కాన్స్టెంట్ అని తీసుకున్నా, రైట్. నెక్స్ట్ చూడండి. ఓకే, ఇప్పుడు నేను జనరల్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ లో v ఈక్వల్ టు dx బై dt ఇది తీసుకున్నా. v ఈక్వల్ టు dx బై, లేదా a ఈక్వల్ టు dv బై dt తీసుకుంటా. ఏదైనా తీసుకోవచ్చు. ఒక్కొక్క ఈక్వేషన్ ఒక్కొక్క ఈక్వేషన్ డెరివేషన్ కి ఒక్కొక్క మెథడ్ ఇది అవుతుంది. a ఈక్వల్ టు dv బై dt అని తీసుకుంటా. ఓకే, a ఈక్వల్ టు dv బై dt అని తీసుకుంటాం. ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, a ఈక్వల్ టు dv బై dt. ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. క్రాస్ మల్టిప్లై చేస్తే dv ఈక్వల్ టు a dt అనా. ఓకే, నేను క్రాస్ మల్టిప్లై చేశాను. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది, dv ఈక్వల్ టు a dt అనా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ నేను ఇంటిగ్రేట్ చేస్తున్నా. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ నేను ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తున్నామా a dt. ఓకే, ఏ కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తున్నా. ఏ కాన్స్టెంట్ అనుకున్నాం కదా ఇక్కడ. సో ఏ కాన్స్టెంట్ అనుకున్నా కాబట్టి నేను బయట రాసేసాను. సో dv ఈక్వల్ టు ఇంటిగ్రల్ a ఇంటూ ఇంటిగ్రల్ dt, బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నా. అయితే ఇక్కడ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ వేయాలి కదా. లోవర్ లిమిట్ అంటే స్టార్టింగ్ లో వెలాసిటీ ఎంత, అప్పర్ లిమిట్ అంటే ఫైనల్ వెలాసిటీ. లోవర్ లిమిట్ స్టార్టింగ్ లో టైం ఎంత, ఇక్కడ dt ఉంది, ఇక్కడ dv ఉంది. ఓకే, ఇక్కడ dt ఉంది. సో టైం యొక్క ఇనీషియల్ టైం ఫైనల్ టైం వేద్దాం. ఇనీషియల్ టైం ఎంత, 0, ఫైనల్ టైం t. ఇనీషియల్ టైం 0, ఫైనల్ టైం t. అలాగే ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v. ఓకే, రైట్. నెక్స్ట్ dv కి ఇంటిగ్రేషన్ v. ఇంటిగ్రల్ ఫార్ములా చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c అని ఉంటుంది. ఇన్ కేసు లిమిట్స్ లేకపోతే ఆ ప్లస్ c అనేది రాయక్కర్లేదు. ఇవన్నీ నేను ఇంటిగ్రేషన్ అనే వీడియోలో చెప్పాము, ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ మరి v లేదు కదా సార్, మీకు v ఎలా వచ్చింది, ఇక్కడ v లేదు కదా అంటే చూడమ్మా, v లేదు అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ v పవర్ 0 ఉంది అని అర్థం. ఇక్కడ v పవర్ 0 అంటే ఏంటమ్మా, 1 కదా. సో
వి లేదంటే మీనింగ్ ఏంటమ్మా, వి పవర్ 0 ఉంది అని అర్థం. ఓకే, వి పవర్ 0కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, వి పవర్ 0 + 1/0 + 1 వి పవర్ 0 + 1 వి పవర్ 1/1 వి. ఓకే, అలాగే ఇక్కడ ఏ రాసేద్దాం, డిటికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, టీ అవుతుంది. డిటికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా, టీ అవుతుంది. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ వి, లోవర్ లిమిట్ యు. ఇక్కడ అప్పర్ లిమిట్ టీ, లోవర్ లిమిట్ 0. వి బదులు వి పెట్టండి, మైనస్ వి బదులు నెక్స్ట్ యూ పెట్టండి. లిమిట్స్ అప్లై చేయడం అంటే అంతే కదమ్మా, ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయాలి, తర్వాత లోవర్ లిమిట్ అప్లై చేయాలి. అప్పర్ లిమిట్ అప్లై చేసి మైనస్ లోవర్ లిమిట్ రాయాలి. ఇక్కడ ఏ ఇంటూ బ్రాకెట్లో ఏమొస్తుందమ్మా, టీ మైనస్ 0. ఓకే, సో ఏమొచ్చింది ఇక్కడ, వి మైనస్ యూ ఈక్వల్ టు టీ మైనస్ 0 టీ కాబట్టి ఏటీ. దిస్ ఈస్ వి ఈక్వల్ టు యూ, ఇటు తీసుకెళ్తే మైనస్ యూ, ఇటు తీసుకెళ్తే ప్లస్ యూ అవుతుంది, యూ ప్లస్ ఏటీ. ఇదే కదమ్మా మనకు కావాల్సిన ఫస్ట్ ఈక్వేషన్. ఇదే కదా మనకు కావాల్సిన ఫస్ట్ ఈక్వేషన్. వచ్చేసింది కదమ్మా ఫస్ట్ ఈక్వేషన్. ఓకే అమ్మా, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది కదా, రైట్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం, వి ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి తీసుకుందాం. ఈసారి వి ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి తీసుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ జనరల్ ఈక్వేషన్, ఇది సెకండ్ జనరల్ ఈక్వేషన్ అనుకోండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అండర్ స్పెషల్ కండిషన్. ఇది సెకండ్ ఈక్వేషన్ మనం డెరైవ్ చేస్తున్నాం. ఓకే, వి ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి. దీన్ని నేను క్రాస్ మల్టిప్లై చేస్తే డిఎక్స్ ఈక్వల్ టు విడిటి వస్తుంది కదా, డిఎక్స్ ఈక్వల్ టు విడిటి వస్తుంది అంతేనమ్మా, డిఎక్స్ ఈక్వల్ టు విడిటి వస్తుంది. ఓకే, వెరీ గుడ్, రైట్. డిఎక్స్ ఈక్వల్ టు విడిటి. నెక్స్ట్ నేను డిఎక్స్ ఈక్వల్ టు వి బదులు ఇక్కడ ఆల్రెడీ ఒక ఫార్ములా డిరైవ్ చేశాను, యూ ప్లస్ ఏటీ అని. వి బదులు అక్కడ ఆల్రెడీ ఒక ఫార్ములా వచ్చింది, యూ ప్లస్ ఏటీ అని. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా, యూ ప్లస్ ఏటీ ఇంటూ డిటి, యూ ప్లస్ ఏటీ ఇంటూ డిటి. ఓకే, అంటే డిఎక్స్ ఈక్వల్ టు యూడిటి ప్లస్ ఏటీ డిటి. మల్టిప్లై చేశాను, డిఎక్స్ ఈక్వల్ టు యూడిటి ప్లస్ ఏటీ డిటి. అంతేనా, యూడిటి ప్లస్ ఏటీటీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు నేను ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ నేను ఇంటిగ్రేట్ చేస్తే డిఎక్స్ ఇంటిగ్రేషన్ రాస్తాను ఇక్కడ. ఇంటిగ్రల్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ యూడిటి ప్లస్ ఇంటిగ్రల్ ఏటీ డిటి. ఓకే అమ్మా, యూ కాన్స్టెంట్ కాబట్టి యూ బయట రాసేయండి. యూ కాన్స్టెంట్ అమ్మా, ఇనిషియల్ వెలాసిటీ యూ, అది మారదు కదా. ఇనిషియల్ వెలాసిటీ ఒకసారి ఇచ్చేసిన తర్వాత అది మారదు కదా, యూ బయట రాసేయండి. ఇక్కడ ఏ కూడా కాన్స్టెంటే, ఇక్కడ ఏ కాన్స్టెంట్ అనుకున్నాం. సో ఏ ఇంటిగ్రల్ టీడిటి. చూడమ్మా, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి, డిఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి, ఎక్స్. ఇక్కడ ఎలా అయితే డివికి ఇంటిగ్రేషన్ వి అయిందో, డిఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్, డిటికి ఇంటిగ్రేషన్ టీ, టీడీటీకి ఇంటిగ్రేషన్ ఏంటి, t²/2. ఇదే ఫార్ములా అప్లై చేయండి. టీడీటీ ఎక్స్ డిఎక్స్, టీడీటీ ఇంటిగ్రేషన్ t² + 2. ఓకే, టీ పవర్ 1 ఉంటుంది, టీ పవర్ 1 + 1/1 + 1 ఏమవుతుందమ్మా, t² / 2 అవుతుంది. ఓకే, సరే, ఇంటిగ్రేషన్ అయితే ఓకే. మనం లిమిట్స్ రాయాలి కదమ్మా. లిమిట్స్ చూడమ్మా, డిఎక్స్ అంటే ఏంటిది, పొజిషన్. ఓకే, ఇనీషియల్ పొజిషన్ ఏంటి, x1. సో లిమిట్ ఇక్కడ x1 పైన x2. ఇది సారీ, టైం లిమిట్స్ ఏంటి, ఇనీషియల్ టైం 0, ఫైనల్ టైం t. ఇనీషియల్ టైం 0, ఫైనల్ టైం t. ఇక్కడ కూడా అంతే, ఇనీషియల్ టైం 0, ఫైనల్ టైం t. dx కి ఇంటిగ్రేషన్ x కాబట్టి x అలాగే రాస్తున్నా, ఇనీషియల్ లిమిట్ x1, ఫైనల్ లిమిట్ x2 ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ dt కి ఇంటిగ్రేషన్ t కాబట్టి అది అలాగే రాస్తున్నా, ఇనీషియల్ లిమిట్ 0, ఫైనల్ లిమిట్ t ప్లస్ a ఇంటూ టీకి ఇంటిగ్రేషన్ ఏంటి, t²/2. టీకి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా, t²/2, ఇనిషియల్ లిమిట్ 0, ఫైనల్ లిమిట్ t. ఇక్కడ ఇనిషియల్ లిమిట్ ఫైనల్ లిమిట్ మైనస్ ఇనిషియల్ లిమిట్ వేయాలి కదమ్మా. ఫైనల్ లిమిట్ మైనస్ ఇనిషియల్ లిమిట్ వేస్తే x2 మైనస్ x1 వచ్చింది. ఇక్కడ ఫైనల్ లిమిట్ మైనస్ ఇనిషియల్ లిమిట్ t మైనస్ 0 వస్తుంది. సో లోపల t మైనస్ 0 అంటే TA కాబట్టి ut మిగులుతుంది ప్లస్ ఇక్కడే మిగులుతుంది
టీ స్క్వేర్ బై 2 అమ్మ, ఒకసారి టీ పెట్టండి, ఒకసారి 0 పెట్టండి. టీ పెడితే టీ స్క్వేర్ బై 2నే వస్తుంది, 0 పెడితే 0 అవుతుంది. సో మనకి ఇంకేం మిగిలిందమ్మా, టీ స్క్వేర్ బై 2 మిగిలింది. x2 మైనస్ x1, దీన్ని నేను డిస్ప్లేస్మెంట్ s అనుకుంటా. పొజిషన్ x2 మైనస్ x1, ఇది కూడా మీద ఆరిజిన్ అనుకుందాం. ఇది x1, ఓకే, ఇనిషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ ఇది x2. సో ఇదేమవుతుందమ్మా, డిస్ప్లేస్మెంట్ అవుతుంది కదా, x2 మైనస్ x1. సో x2 మైనస్ x1 ని డిస్ప్లేస్మెంట్ s అనుకుంటున్నా. దిస్ ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ దీన్ని హాఫ్ at స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. at స్క్వేర్ బై 2 అంటే హాఫ్ at స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. వచ్చేసింది కదమ్మా మనకి సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఓకే, వచ్చేసింది కదమ్మా మనకి సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఫినిష్. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి. థర్డ్ ఈక్వేషన్ కూడా మనం డెరైవ్ చేద్దాం. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, థర్డ్ ఈక్వేషన్ కూడా డెరైవ్ చేద్దాం. సరే అమ్మా, థర్డ్ ఈక్వేషన్ చూడండి. థర్డ్ ఈక్వేషన్ కి తీసుకుంటున్నా a ఈక్వల్ టు v ఇంటూ dv బై dx. a ఈక్వల్ టు v ఇంటూ dv బై dx. క్రాస్ మల్టిప్లై చేస్తే vdv ఇజ్ ఈక్వల్ టు adx. ఎలా రాయచ్చు? adx ఈక్వల్ టు vdv రాయండి, vdv ఈక్వల్ టు adx రాయండి, ఏదైనా ఒకటే కదా. క్రాస్ మల్టిప్లై చేసాము. సో vdv ఈక్వల్ టు adx. మళ్ళీ ఇంటిగ్రేటింగ్ ది అబోవ్ ఈక్వేషన్. ఇంటిగ్రేటింగ్ ది అబోవ్ ఈక్వేషన్. ఇంటిగ్రేటింగ్ ది అబోవ్ ఈక్వేషన్ ఏమొస్తుందాం? ఇంటిగ్రేటింగ్ ది అబోవ్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ vdv ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ adx. మరి ఇక్కడ మనం కండిషన్స్ అప్లై చేయాలి కదా. ఏ కాన్స్టెంట్ అమ్మ ఇక్కడ, సో అది బయట రాసేద్దాం. ఇంటిగ్రల్ vdv ఇజ్ ఈక్వల్ టు ఏ బయట రాసేద్దాం, dx. ఓకే, ఇక్కడ మనం ఒక లిమిట్స్ రాయాలి కదా. మరి లిమిట్స్ ఏమవుతాయి? dvకి లిమిట్ ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v, అంతే కదమ్మా. ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v, అది రాశాను. ఓకే, నెక్స్ట్ x కి లిమిట్స్ ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ x1, ఫైనల్ వెలాసిటీ x2. ఇనిషియల్ వెలాసిటీ x1, ఫైనల్ వెలాసిటీ x2. ఏ కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాం. vdvకి ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా? v స్క్వేర్ బై 2. v స్క్వేర్ బై 2 ఇనిషియల్ లిమిట్ ఏమో u, ఫైనల్ లిమిట్ v, అంటే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్. ఓకే, నెక్స్ట్ a ఇంటూ dx కి ఇంటిగ్రేషన్ x. dx కి ఇంటిగ్రేషన్ x అమ్మ. ఓకే అమ్మా, లోవర్ లిమిట్ x1, అప్పర్ లిమిట్ x2. ఓకే, ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ మనం v అప్లై చేద్దాం. v స్క్వేర్ బై 2. v అప్లై చేసాం లిమిట్ v స్క్వేర్ బై 2 మైనస్ నెక్స్ట్ v బదులు u పెట్టాలి, u స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఇక్కడ ఏమొస్తుందమ్మా? x2 మైనస్ x1. ఓకే, x2 మైనస్ x1 ని మనం s అనుకున్నాం. x2 మైనస్ s1 s అనుకున్నాం. సో ఇక్కడ 2 LCM తీస్తే ఇది 2 ఇలా రాసుకోవచ్చు. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు as. ఓకే, x2 మైనస్ x1 ని s అనుకున్నాం. డిస్ప్లేస్మెంట్ s, ఇది డిస్ప్లేస్మెంట్ s. ఓకేనా? రైట్, క్రాస్ మల్టిప్లై చేయండి. ఏమైంది? v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. సో 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ వచ్చినాయి కదమ్మా. ఓకే అమ్మా, 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ వచ్చినాయి కదా బై యూజింగ్ క్యాలిక్యులస్ మెథడ్. ఇదంతా క్యాలిక్యులస్ మెథడ్ అమ్మా. ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ యూజ్ చేసాం మనం. సో క్యాలిక్యులస్ మెథడ్ ఉపయోగించి v ఈక్వల్ టు u ప్లస్ at, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఈ ఈక్వేషన్స్ అన్ని మనం డెరైవ్ చేసాం. అయితే ఇక్కడ ఒక కండిషన్ మనం పెట్టుకున్నాం. ఆ కండిషన్ ఏంటి? యూనిఫామ్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. ఇప్పుడు మనం డెరైవ్ చేసిన ఫార్ములాస్ ఉన్నాయి కదా. s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as, ఇంకా v ఈక్వల్ టు u ప్లస్ at. ఈ 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనే అంటాం అమ్మా. బట్ అండర్ యూనిఫామ్ యాక్సలరేషన్. బాడీ యూనిఫామ్ యాక్సలరేషన్ తో మూవ్ అవుతున్నప్పుడు, బాడీ యొక్క యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు, యాక్సలరేషన్ మార్కలా, కాన్స్టెంట్ గా ఉంది. ఓకే, యాక్సలరేషన్ మార్కలేదమ్మా, కాన్స్టెంట్ గా ఉంది. అలా కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు, బాడీ యొక్క యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇవి కరెక్ట్. v ఈక్వల్ టు u ప్లస్ at కానీ, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ కానీ, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as కానీ, ఇవన్నీ వెలాసిటీ కాన్స్టెంట్ గా, వెలాసిటీ కాదు,
యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే కరెక్ట్ అమ్మ. ఓకే, 100% కరెక్ట్ ఈక్వేషన్స్ ఏంటి? జనరల్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ a ఈక్వల్ టు v ఇంటూ డివి బై డిఎక్స్, a ఈక్వల్ టు డివి బై డిటి, v ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి. ఫస్ట్ లో 3 ఈక్వేషన్స్ రాసుకున్నాం కదమ్మా. అవి 100% సిచ్యువేషన్, ఎటువంటి సిచ్యువేషన్ అయినా అవి మనం అప్లై చేయొచ్చు. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, సో నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్ ఉపయోగించి, ఓకే అమ్మా, గ్రాఫికల్ మెథడ్ ఉపయోగించి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ని డెరైవ్ చేద్దాం. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏంటవి? ఆ స్పెషల్ కండిషన్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అమ్మా. v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, s ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఆ 3 ఈక్వేషన్స్ ని ఇప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్ ఉపయోగించి క్యాల్కులేట్ చేస్తాం. గ్రాఫికల్ మెథడ్ ఉపయోగించి క్యాల్కులేట్ చేస్తాం. ఎలా క్యాల్కులేట్ చేస్తాం అంటే గ్రాఫ్ డ్రా చేయాలి. ఎవరెవరికి గ్రాఫ్ డ్రా చేయాలి? వెలాసిటీకి, టైంకి గ్రాఫ్ డ్రా చేయాలి. ఎవరెవరికి గ్రాఫ్? వెలాసిటీ టైం గ్రాఫ్, విటి గ్రాఫ్ అంటున్నాం. విటి గ్రాఫ్ అంటే ఏంటమ్మా? వెలాసిటీ టైం గ్రాఫ్ మనం డ్రా చేసి దాని నుండి మనం క్యాల్కులేట్ చేయాలి. అయితే ఇక్కడ మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలమ్మా. డిఫరెన్సియేషన్ కి, ఇంటిగ్రేషన్ కి సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. సపోజ్ మీకు వెలాసిటీ తెలుసు. ఏం తెలుసమ్మా మీకు? వెలాసిటీ తెలుసు. యాక్సెలరేషన్ కావాలి. ఏం చేస్తారు? డివి బై డిటి. యాక్సెలరేషన్ కావాలి, ఏం చేస్తారమ్మా? డివి బై డిటి. అయితే ఇదేంటది? డిఫరెన్సియేషన్. అది డిఫరెన్సియేషన్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఈ డిఫరెన్సియేషన్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? దీని గ్రాఫికల్ ఇంపార్టెన్స్ ఒకటి ఉందమ్మా, గ్రాఫికల్ సిగ్నిఫికెన్స్ ఒకటి ఉంది. ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఓకే, ఇందులో ఇంటిగ్రేషన్, డిఫరెన్సియేషన్ లో చెప్పుకున్నాం. దీనికి ఒక గ్రాఫికల్ సిగ్నిఫికెన్స్ ఒకటి ఉందమ్మా. ఏంటా గ్రాఫికల్ సిగ్నిఫికెన్స్ అంటే గ్రాఫ్ లో సిగ్నిఫికెన్స్ ఇన్ గ్రాఫ్ ఏదో ఉంది. ఏంటా సిగ్నిఫికెన్స్ అంటే ఇట్ డినోట్స్ స్లోప్ ఆఫ్ ది వెలాసిటీ టైం గ్రాఫ్. స్లోప్ ఆఫ్ ది వెలాసిటీ టైం గ్రాఫ్ ఆల్రెడీ రాసుకున్నాం, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. వెలాసిటీ, స్పీడ్ అండ్ వెలాసిటీ గురించి చెప్పుకున్నప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ ఏ ఈక్వల్ టు డివి బై డిటి. డివి బై డిటి అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీకి డిఫరెన్సియేషన్ అమ్మ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, సో ఇది ఫార్ములా. గ్రాఫ్ లో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే స్లోప్ ఆఫ్ ది వెలాసిటీ టైం గ్రాఫ్. వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ ని రిప్రజెంట్ చేస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ 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 నాకు వెలాసిటీ తెలుసు. డిస్ప్లేస్మెంట్ కావాలి. ఏం చేయాలి నేను? ఇది కూడా డిస్కస్ చేసుకుందాం. నాకు వెలాసిటీ తెలుసు, డిస్ప్లేస్మెంట్ కావాలి. ప్రాబ్లం కూడా చేసాం మనం. వెలాసిటీ తెలుసు, డిస్ప్లేస్మెంట్ కావాలి. ఏం చేయాలి మనం? ఇంటిగ్రేట్ చేయాలి. విడిటి. ఓకే, చూడమ్మా, వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సెలరేషన్ వస్తుంది. వెలాసిటీని ఇంటిగ్రేట్ చేస్తే మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది. వెలాసిటీని ఇంటిగ్రేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. మరి ఇంటిగ్రేషన్ యొక్క గ్రాఫ్ లో దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? గ్రాఫ్ లో ఇంటిగ్రేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ గివ్స్ ది ఏరియా ఆఫ్ ది వెలాసిటీ టైం గ్రాఫ్. ఏరియా ఆఫ్ ది వెలాసిటీ టైం గ్రాఫ్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ దేని రిప్రజెంట్ చేస్తుందమ్మా? ఇట్ రిప్రజెంట్స్ ది ఏరియా ఆఫ్ ది వెలాసిటీ టైం గ్రాఫ్. సో ఇప్పుడు మనం డ్రా చేయబోతున్న గ్రాఫ్ ఏంటి? వెలాసిటీ టైం గ్రాఫ్. ఆ వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ కనుక క్యాల్కులేట్ చేస్తే మనకి యాక్సెలరేషన్ వస్తుంది. ఏరియా క్యాల్కులేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు. ఓకే అమ్మా, మనం డ్రా చేయబోతున్న గ్రాఫ్ ఏంటి? వెలాసిటీ టైం గ్రాఫ్. మనం డ్రా చేయబోతున్న గ్రాఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్. యాక్సెలరేషన్ కావాలంటే ఏం చేయాలి? స్లోప్ ఆఫ్ ది వెలాసిటీ టైం గ్రాఫ్ క్యాల్కులేట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలమ్మా. స్లోప్ ఆఫ్ ది వెలాసిటీ టైం గ్రాఫ్ క్యాల్కులేట్ చేస్తే యాక్సెలరేషన్ వస్తుంది. ఏరియా ఆఫ్ ది వెలాసిటీ టైం గ్రాఫ్ క్యాల్కులేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అది విషయం. ఓకేనా? సో ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. ఎవరెవరికమ్మా? వెలాసిటీకి, టైంకి గ్రాఫ్ డ్రా చేద్దాం. ఓకే, సో వెలాసిటీ ఆన్ వై యాక్సిస్, వెలాసిటీ ఏమో వై యాక్సిస్ లో తీసుకుంటున్నాం. ఓకే,
టైం ఏమో ఎక్స్ యాక్సిస్ లో తీసుకుంటున్నాం, టైం ఎక్స్ యాక్సిస్ లో తీసుకుంటున్నాం, వెలాసిటీ వై యాక్సిస్ లో, టైం ఎక్స్ యాక్సిస్ లో తీసుకుంటున్నాం. వెరీ గుడ్, గ్రాఫ్ బాగానే కనపడుతుంది కదా, వెరీ గుడ్. అయితే ఇంతకు ముందు అనుకున్నట్టే మనం ఇనీషియల్ వెలాసిటీ యు అనుకుందాం, ఇనీషియల్ వెలాసిటీ యు అనుకుందాం. ఎక్కడ ఇది ఇనీషియల్ వెలాసిటీ యు అంటే ఏంటి? అట్ టీ ఈక్వల్ టు 0, అంతే కదా. ఇనీషియల్ వెలాసిటీ యు అనుకుందాం. ఫైనల్ వెలాసిటీని వి అనుకుందాం, ఫైనల్ వెలాసిటీని వి అనుకుందాం అట్ టీ ఈక్వల్ టు టీ. ఓకే అమ్మా, టీ ఈక్వల్ టు టీ దగ్గర ఫైనల్ వెలాసిటీ వి అనుకుందాం. ఇదంతా మనం ఫస్ట్ నుంచి అదే ప్రీవియస్ దీంట్లో కూడా చూసాం. బాడీ ఎలా మూవ్ అవుతుందమ్మా? బాడీ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్, అంటే యూనిఫామ్ యాక్సలరేషన్. యూనిఫామ్ యాక్సలరేషన్ ని మనం ఏ అనుకుందాం. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, బాడీ కనుక యూనిఫామ్ యాక్సలరేషన్ తో మూవ్ అవుతుంటే గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? వెలాసిటీ టైం గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? బాడీ యూనిఫామ్ యాక్సలరేషన్ తో మూవ్ అవుతుంటే వెలాసిటీ టైం గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? ఓకే అమ్మా, వెలాసిటీ టైం గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, కొన్ని వాల్యూస్ తీసుకొని మనం ఒక టేబుల్లో వేద్దామా? ఒక టేబుల్లో వేద్దామమ్మా. నేను యాక్సలరేషన్ సరదాగా అంటే గ్రాఫ్ ఎలా వస్తుందో మీకు ఒక ఐడియా రావడం కోసం ఇదంతా చేస్తున్నా. ఓకే, ఇక్కడ టైం తీసుకుంటా, ఇక్కడ వెలాసిటీ తీసుకుంటా. ఓకే, టైం తీసుకుంటా, వెలాసిటీ తీసుకుంటా. యూనిఫామ్ యాక్సలరేషన్ ఏమో నేను 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ప్రతి సెకండ్ కి 2 మీటర్స్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే అమ్మా, ప్రతి సెకండ్ కి 2 మీటర్స్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, 4 వాల్యూస్ రాద్దాం. 1 2 3 4 5 వాల్యూస్ రాద్దాం. సో గ్రాఫ్ ఎలా ఉంటుందో చెప్పడం కోసం అమ్మా. సో యూనిఫామ్ యాక్సలరేషన్ నేను ఏమనుకుంటున్నామో సరదాగా, ఓకే ఇది ఎంత డెరివేషన్ ఇది మీద ఎంత రాయక్కర్లేదు. లెట్ ఏ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉంది, ఏ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని నేను అనుకుంటున్నా. అంటే గ్రాఫ్ ఎలా వస్తుందో మీకు చూపించడం కోసం అంతే. ఓకేనా, 0 దగ్గర అంటే టీ ఈక్వల్ టు 0 మనం వెలాసిటీని ఒక 4 అనుకుందాం, లేదా 2 అనుకుందాం. వెలాసిటీని మనం 2 అనుకుందాం. అంటే ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ అనమాట. వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ లో, టైం ఏమో సెకండ్స్ లో. వెలాసిటీ ఏమో మీటర్ పర్ సెకండ్, టైం ఏమో సెకండ్స్ లో ఉందమ్మా. సో 0 సెకండ్స్ దగ్గర అంటే ఇనీషియల్ టైం దగ్గర మనకి వెలాసిటీ ఎంతమ్మా? 2 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, 1 సెకండ్ తర్వాత ప్రతి సెకండ్ కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది వెలాసిటీ? 2 మీటర్ పర్ సెకండ్, అంతే కదా. యాక్సలరేషన్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ సెకండ్ 2 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ కి దీని వెలాసిటీ ఏమవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కి వెలాసిటీ 4 అవుతుంది. 2 సెకండ్స్ దగ్గర వెలాసిటీ 6 అవుతుంది, అంతే కదమ్మా. 3 సెకండ్స్ దగ్గర వెలాసిటీ 8 అవుతుంది. 4 సెకండ్స్ దగ్గర వెలాసిటీ 10 అవుతుంది. అంటే ప్రతి సెకండ్ కి 2 మీటర్స్ పర్ సెకండ్ ఇంక్రీజ్ అవుతుంది. దీని మీనింగ్ అదే కదమ్మా, కాన్స్టెంట్ గా ఇంక్రీజ్ అవ్వాలి. సో ప్రతి సెకండ్ కి మనకి వెలాసిటీ 2 మీటర్స్ పర్ సెకండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రాఫ్ ఏ విధంగా వస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గ్రాఫ్ ఇలా తీసుకుంటున్నా, టింగ్ 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 టింగ్. టైం ఏమో ఇక్కడ 0 సెకండ్స్, ఇక్కడ 1 సెకండ్, ఇక్కడ 2 సెకండ్స్, ఇక్కడ 3, ఇక్కడ 4 సెకండ్స్ వరకు తీసుకున్నా. ఓకే, వెలాసిటీ ఎలా తీసుకుందాం? 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 3 మీటర్, 10 వరకు రాయాలి కదా. సో 2 తీసుకుందామా? ఎలా తీసుకోవచ్చు? 3 మీటర్, సరే 4 మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్, 6 మీటర్ పర్ సెకండ్, అండ్ సో ఆన్ 7 మీటర్ పర్ సెకండ్. ఈ విధంగా మనం ఇది తీసుకున్నాం. సరే, అట్ టీ ఈక్వల్ టు 0 వెలాసిటీ అంతా 2 మీటర్ పర్ సెకండ్. అట్ టీ ఈక్వల్ టు 0 వెలాసిటీ 2 మీటర్ పర్ సెకండ్. ఓకే, అక్కడ పాయింట్ పెట్టాను. ఓకే, అట్ టీ ఈక్వల్ టు 1 సెకండ్ వెలాసిటీ 4 మీటర్స్ పర్ సెకండ్. అట్ టీ ఈక్వల్ టు 1 సెకండ్ వెలాసిటీ 4 మీటర్ పర్ సెకండ్ అంటే ఇక్కడ వస్తుంది పాయింట్, అంతే కదమ్మా. At t equal to 2 seconds velocity 6 meters per second. At t equal to 2 seconds velocity ఎంతమ్మా? 6 meters per second. ఇదిగోండి ఇక్కడ వస్తుంది పాయింట్, అంతే కదా. 2 6 రైట్. At t equal to 3 seconds velocity ఎంతమ్మా? 8 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది. సో at t equal to 3 velocity ఎంతమ్మా? 8. సో ఇలా పాయింట్స్ మనం పెట్టుకుంటూ వెళ్తే
మనకి ఏమొచ్చిందమ్మా, ఒక స్ట్రైట్ లైన్ వచ్చిందా ఇలాగా, అంతేనా? సో యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు, యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మనకి ఏమొస్తుందమ్మా, ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు వెలాసిటీ టైం గ్రాఫ్ ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. ఓకే, దీనికి సంబంధించిన అంటే ఈ గ్రాఫ్స్ కి సంబంధించి క్లాస్ నేను మళ్ళీ చెప్తాము, విడిగా ఒక సెపరేట్ వీడియో చేస్తా. ప్రస్తుతానికి మనకి ఈ ఈ మెథడ్ ద్వారా మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ డిరైవ్ చేయాలి కాబట్టి నేను ప్రస్తుతానికి చెప్తున్నాను. సో వెలాసిటీ టైం గ్రాఫ్ యాక్సలరేషన్ కనుక కాన్స్టెంట్ గా ఉంటే, అదే కదా మనకు కావాల్సిన కండిషన్. మిగతా కండిషన్స్ అని తర్వాత చూద్దాం. యాక్సలరేషన్ కనుక కాన్స్టెంట్ గా ఉంటే వెలాసిటీ టైం గ్రాఫ్ ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇనీషియల్ వెలాసిటీ 0 అనుకోండి, ఇక్కడ నుంచి వస్తుందమ్మా గ్రాఫ్. ఇనీషియల్ వెలాసిటీ 0 కాదు, ఇక్కడ 2 మీటర్స్ పర్ సెకండ్ కాబట్టి ఇక్కడ నుంచి వచ్చింది. ఓకే, మామూలుగా ఇక్కడి నుంచి రావాలి, ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చింది. ఓకేనా, అంతే, ఏం లేదు. ఓకేనా. సో వెలాసిటీ టైం గ్రాఫ్ యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా, ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. సో అలాగే డ్రా చేస్తాం ఇప్పుడు. అంటే ఎలా ఉంటుందో మీకు చెప్పడం కోసం, ఒక అంచనా వేయడం కోసం ఈ వాల్యూస్ అన్ని తీసుకొని చేసామా. యాక్చువల్గా మీరు ఎగ్జామ్లో ఇలా రాయక్కర్లేదు. ఓకే, ఎగ్జామ్ ఇది రాయక్కర్లమ్మా, ఇది ఒక 4 మార్క్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ ఇది. ఓకేనా సార్, రైట్. ఇదిగోండి వెలాసిటీ ఎక్స్ యాక్సిస్ లో, సారీ వెలాసిటీ వై యాక్సిస్ లో, టైం ఎక్స్ యాక్సిస్ లో తీసుకుంటున్నా. వెలాసిటీ వై యాక్సిస్ లో, టైం ఏమో ఎక్స్ యాక్సిస్ లో. వెలాసిటీ వై యాక్సిస్ లో, టైం ఏమో ఎక్స్ యాక్సిస్ లో తీసుకుంటున్నా. యాక్సలరేషన్ కనుక కాన్స్టెంట్ గా ఉండి ఇనీషియల్ వెలాసిటీ కనుక ఎంతో కొంత ఉంటే మనకి గ్రాఫ్ ఎలా వస్తుందమ్మా, ఇదిగోండి గ్రాఫ్. ఓకే, అదేనా గ్రాఫ్. ఇదిగోండి ఇది t = 0 దగ్గర వెలాసిటీ u, ఈ వాల్యూ ఎంత అవుతుంది u. t = 0 దగ్గర వెలాసిటీ వాల్యూ ఎంతమ్మా u, కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది u. ఓకే, నెక్స్ట్ t = t దగ్గర, అంటే ఇక్కడ t = t దగ్గర వెలాసిటీ వాల్యూ ఎంతమ్మా v. డాటెడ్ లైన్ డ్రా చేయను అలాగే, సరే డాటెడ్ లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, యాక్సలరేషన్ కనుక్కోవడానికి ఈ పర్టికులర్ లైన్ యొక్క స్లోప్ క్యాల్కులేట్ చేయాలి. ఈ పర్టికులర్ లైన్ యొక్క స్లోప్ క్యాల్కులేట్ చేయాలి యాక్సలరేషన్ కనుక్కోవడానికి. ఓకేనా. సో నేను దీనికి కొన్ని పేరు ఇస్తా, ఒక పేరు ఇస్తాము దీనికి. చూడండి, ఇలా ఒక డాటెడ్ లైన్ డ్రా చేశాను. టింగ్ 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 టింగ్. ఇలా ఒక డాటెడ్ లైన్ డ్రా చేస్తున్నాను. టింగ్ 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 టింగ్. ఓకేనా, డాటెడ్ లైన్స్ డ్రా చేస్తున్నా. చూడండి, ఇలా ఒక డాటెడ్ లైన్ డ్రా చేస్తున్నా. టింగ్ 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 టింగ్. ఓకే, పేరుద్దామా, ఏదో పేరుద్దామా. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, ఇది ఓ అనుకున్నాం కదా, ఇది డి అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ ని డి అనుకుందాం. అరే రైట్. ఓకే, ఈ పాయింట్ ని మనం డి అనుకుందాం. రైట్. ఓకే, రైట్. ఇది యు అయింది, అంటే ఈ లెంగ్త్ యు అమ్మా, ఈ లెంగ్త్ యు. ఈ టోటల్ లెంగ్త్ ఏమవుతుందమ్మా, ఈ వాల్యూ అంతా వి, కాబట్టి ఈ టోటల్ లెంగ్త్ ఏమవుతుంది వి అవుతుంది. ఈ టోటల్ లెంగ్త్ వి అవుతుంది, అంతే కదా. ఈ లెంగ్త్ వి, కాబట్టి ఈ టోటల్ లెంగ్త్ కూడా వి అవుతుంది. ఈ లెంగ్త్ ఏమో యు, ఈ టోటల్ లెంగ్త్ వి. మరి ఈ బీసీ ఏమవుతుందమ్మా అప్పుడు, వి మైనస్ యు అయినా. ఈ లెంగ్త్ యు, ఈ టోటల్ లెంగ్త్ వి, ఈ లెంగ్త్ ఏమో యు. నాకు ఈ లెంగ్త్ కావాలంటే ఏం చేయాలి, టోటల్ లెంగ్త్ మైనస్ దిస్ స్మాల్ లెంగ్త్, దిస్ లెంగ్త్ మైనస్, అంటే దిస్ లెంగ్త్ మైనస్ దిస్ లెంగ్త్, దిస్ లెంగ్త్ మైనస్ దిస్ లెంగ్త్. ఈ లెంగ్త్ ఎంత వి. ఓకే, ఫైనల్ వెలాసిటీ వి కదా, అంటే ఈ లెంగ్త్ వి అవుతుంది. ఇనిషియల్ వెలాసిటీ యూ కాబట్టి ఈ లెంగ్త్ యూ అవుతుంది. ఫైనల్ వెలాసిటీ వి కాబట్టి ఈ లెంగ్త్ వి అమ్మ, ఇది కాదు, ఈ లెంగ్త్ వి అవుతుంది. సో ఇదేమవుతుందమ్మా వి మైనస్ యూ. ఓకే, ఇదేమవుతుంది వి మైనస్ యూ. ఇప్పుడు నాకు యాక్సలరేషన్ కావాలి. యాక్సలరేషన్ ఎంతో క్యాల్కులేట్ చేయాలి. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది క్యాల్కులేట్ చేయాలి. యాక్సలరేషన్ విటి గ్రాఫ్ లో యాక్సలరేషన్ ఎవరికి ఈక్వల్ అవుతుందని చెప్పాను స్టార్టింగ్ లో, స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్. స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్. యాక్సలరేషన్ కావాలమ్మా,
యాక్సలరేషన్ ఎవరికి ఈక్వల్ అవుతుందని చెప్పా వీటీ గ్రాఫ్లో. వీటీ గ్రాఫ్లో యాక్సలరేషన్ స్లోప్కి ఈక్వల్ అవుతుంది అంటున్నా. ఓకే, ఈ యాంగిల్ కనుక తీటా అయితే tan తీటా అనేది స్లోప్. చూడమ్మా, హారిజాంటల్తో ఈ లైన్ తీటా అనే యాంగిల్ చేస్తుంటే ఆ tan తీటానే స్లోప్ అవుతుంది. కాబట్టి యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? tan తీటా. యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు tan తీటా. tan తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే బీసీ, అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి. ఓకే, ఇక్కడ ఏబి వాల్యూ ఏమవుతుందమ్మా? t మైనస్ 0t. ఓకే, ఈ వాల్యూ ఏమవుతుంది? t. ఇదేమో v మైనస్ u. సో అన్ని వాల్యూస్ తెలుసా, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు బీసీ అంటే ఎంతమ్మా? బీసీ అంటే v మైనస్ u డివైడెడ్ బై ఏబి అంటే ఎంత? ఏబి అంటే t. అంటే v మైనస్ u ఈక్వల్ టు ఏటీ. క్రాస్ మల్టిప్లై చేస్తే అంటే v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. ఫినిష్. సింపుల్ డెరివేషన్ అమ్మ, వెరీ వెరీ సింపుల్ డెరివేషన్. ఓకే అమ్మా, వెరీ వెరీ సింపుల్ డెరివేషన్ అయిపోయిందా? యాక్సలరేషన్ అంటే స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్. స్లోప్ కావాలంటే మనం ఏం చేయాలి? ఆ లైన్ కి tan తీటా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ స్లోప్ కాన్స్టెంట్ గా ఉందమ్మా, అందుకని డైరెక్ట్ ఈ లైన్ కి తీటా క్యాలిక్యులేట్ చేస్తాం. దేర్ ఫోర్ tan తీటా ఈక్వల్ ఇది. ఇది ఎందుకు కాన్స్టెంట్ గా ఉంది? యాక్సలరేషన్ కాన్స్టెంట్ కాబట్టి. ఓకే, యాక్సలరేషన్ కాన్స్టెంట్ కాబట్టి స్లోప్ కూడా కాన్స్టెంట్. నెక్స్ట్ మనం డిస్ప్లేస్మెంట్ ఎస్ కనుక్కుందాం. డిస్ప్లేస్మెంట్ ఎస్, సేమ్ గ్రాఫ్ నుంచి మనం డిస్ప్లేస్మెంట్ ఎస్ కనుక్కుందాం. డిస్ప్లేస్మెంట్ ఎస్ ఎవరికి ఈక్వల్ అమ్మా? ఏరియా ఆఫ్ గ్రాఫ్, ఏరియా ఆఫ్ విటీ గ్రాఫ్. ఇక్కడ ఏరియా ఆఫ్ విటీ గ్రాఫ్, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. కాబట్టి ఏరియా ఆఫ్ విటీ గ్రాఫ్ ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏఓడిబి. సో ఎస్ ఈక్వల్ టు, చూడమ్మా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఎంతమ్మా? ఏబి. బేస్ ఎంత? టీ. హైట్ ఎంత? వి మైనస్ యూ. ప్లస్, ఓకే అమ్మా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ ఈ ఏరియా. ఓకే, అంటే దీని కింద ఉన్న ఈ ఏరియా మొత్తం అమ్మా, ఆ గ్రాఫ్ కింద ఉన్న ఏరియా మొత్తం, ఈ ఏరియా మొత్తం మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, ఈ ఏరియా కాదు, ఇది గ్రాఫ్ పైన ఉంది, గ్రాఫ్ కింద ఉన్న ఏరియానే క్యాల్కులేట్ చేస్తాం. సో ఆ గ్రాఫ్ కింద ఉన్న ఏరియా ఏమవుతుంది? ఏబిసి, ఇంకోటి ఏబిడిఓ. ఓకే, వాటి ఏరియా క్యాల్కులేట్ చేయాలి. దేర్ ఫోర్ హాఫ్ టీ ఇంటూ వి మైనస్ యూ, అంతే కదా. హాఫ్ బేస్ ఇంటూ హైట్, ట్రయాంగిల్ ఫార్ములా, ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ రెక్టాంగిల్ ఫార్ములా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. లెంగ్త్ ఏమో టీ, బ్రెడ్త్ ఏమో యూ, అంటే యూటీ. ఓకే అమ్మ, లెంగ్త్ యూ, సారీ అదే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అమ్మ, యూ ఇంటూ టీ యూటీ. ఓకే, యూ ఇంటూ టీ యూటీ. ఓకే, వి మైనస్ యూ బదులు మనం ఏం రాయొచ్చు అమ్మా? ఏటీ రాయొచ్చు. ఓకే, ఎస్ ఈక్వల్ టు ఈ యూటీ ఇలా రాసేద్దాం, ప్లస్ హాఫ్ వి మైనస్ యూ బదులు ఏ రాయొచ్చా? ఏటీ. వి మైనస్ యూ బదులు ఏటీ రాయొచ్చు కదా, ఇక్కడ ఉంది కదా, వి మైనస్ యూ ఈక్వల్ టు ఏటీ ఉంది కదా. సో ఇక్కడ వి మైనస్ యూ బదులు నేను ఏటీ రాశాను, ఇంకా ఇంటూ టీ మిగిలింది, టీ స్క్వేర్ అయింది. ఓకే, వి మైనస్ యూ బదులు ఏ రాశాను? ఏటీ రాశాను, ఏటీ ఇంటూ టీ, టీ స్క్వేర్, ఏటీ స్క్వేర్. ఓకేనా. దేర్ ఫోర్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, అది కూడా వచ్చేసింది. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, అది కూడా వచ్చేసిందమ్మా. ఓకే, ఇంకా ఇంకోటి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as అనేది దీని నుంచి మనం డెరైవ్ చేయం, ఈ రెండు ఈక్వేషన్స్ ఉపయోగించే చేసేస్తాం. ఓకేనా. సో పాజ్ చేసి రాసుకోండమ్మా, ఓకే. సో చూడమ్మా ఇప్పుడు ఓకే చూడమ్మా, ఈ రెండు ఈక్వేషన్స్ ఉపయోగించి మనం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as అనేది రాబట్టాలి. వెరీ వెరీ సింపుల్ అమ్మా, వెరీ వెరీ సింపుల్. ఏం చేయాలండి, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే చూడమ్మా, మనం ఏం డిరైవ్ చేయాలి? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as.
దాంట్లో టైం అనేది ఏమన్నా ఉందమ్మా? లేదు కదా. ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ, యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్ ఉంది. టైం అనే కాన్సెప్ట్ లేదు. సో టైం అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి మనం ఈ ఈక్వేషన్స్ లో టైంని ఎలిమినేట్ చేయాలి. టైంని ఎలిమినేట్ చేయడం సింపుల్ అమ్మ. ఇది ఏమవుతుంది? v మైనస్ యూ ఈక్వల్ టు ఏటీ అవుతుంది కదా, అంతేనా? v మైనస్ యూ ఈక్వల్ టు ఏటీ అవుతుంది కదమ్మా. దీని నుంచి టైం t ఈక్వల్ టు ఏమవుతుంది? v మైనస్ యూ బై ఏ అనా? టైం t ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? v మైనస్ యూ బై ఏనే కదా. ఇక్కడ t బదులు, ఈ సెకండ్ ఈక్వేషన్ లో t బదులు v మైనస్ యూ బై ఏ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో s ఈక్వల్ టు u ఇంటూ t బదులు v మైనస్ యూ బై ఏ, v మైనస్ యూ బై ఏ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ ఇంటూ టీ స్క్వేర్ అంటే v మైనస్ యూ బై ఏ హోల్ స్క్వేర్. దాన్ని సాల్వ్ చేయండి, మీకు v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as అని చాలా చాలా ఈజీగా వచ్చేస్తుందమ్మా. ఓకే, సాల్వ్ చేస్తారా నేను చేయనా? మీరు సాల్వ్ చేసుకుంటారా లేదంటే నేను చేయమంటారా నన్ను? ఓకే, సరే చూడండి. సో s ఈక్వల్ టు, దీన్ని నేను మల్టిప్లై చేస్తా, uv మైనస్ యూ స్క్వేర్ బై ఏ ప్లస్, ఇక్కడ చూడండి అమ్మా, లోపల ఏ స్క్వేర్ ఉంది, బయట ఏ ఉంది. లోపల ఏ స్క్వేర్ ఉంటుంది, ఏ హోల్ స్క్వేర్ కదా. సరే విడిగా వేస్తారు, ఇంకో స్టెప్ వేస్తారు, ఏమైంది? v మైనస్ యూ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్, అంతేనా? ఇది క్యాన్సిల్ అయింది. ఓకే, సో s ఈక్వల్ టు uv మైనస్ యూ స్క్వేర్ బై ఏ ప్లస్ v మైనస్ యూ హోల్ స్క్వేర్ అంటే v స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ మైనస్ 2uv డివైడెడ్ బై 2a. అంతేనా మిగిలింది? అంతేనమ్మా మిగిలింది? అయిపోయింది, ఇంకా అయిపోయిందమ్మా ఇక్కడ. సో s ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 2a. ఇక్కడ ఎల్సిఎం 2a అవుతుంది. ఏకి 2aకి ఎల్సిఎం 2a. సో ఇక్కడ పైన ఏం మిగులుతుంది? ఇక్కడ ఏ 2aలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 ఇంటూ ఇది. సో 2uv మైనస్ 2u స్క్వేర్. ఇక్కడ ఏం తగ్గింది? ఇక్కడ ఏం తగ్గిందమ్మా? 2 తగ్గింది కాబట్టి 2తో దీని పైన మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇక్కడ ఏం తగ్గలేదు కాబట్టి ఇది యాజ్ టీజ్గా అలా రాసేయటమే. v స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ మైనస్ 2uv. ఓకే, ప్లస్ 2uv మైనస్ 2uv క్యాన్సిల్. ఇక్కడ మైనస్ 2u స్క్వేర్ ఉంది, ఇక్కడ ప్లస్ యూ స్క్వేర్ ఉంది, కలిపితే మైనస్ యూ స్క్వేర్ మిగులుతుంది. కాబట్టి పైన ఏం మిగులుతుందమ్మా మనకి? పైన ఏం మిగులుతుంది? v స్క్వేర్ మైనస్ 2u స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2a. సో క్రాస్ మల్టిప్లై చేస్తే v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. v స్క్వేర్ అంటే ఇది గ్రాఫ్ తో సంబంధం లేదమ్మా, ఇది గ్రాఫ్ తో ఆ రెండు ఈక్వేషన్స్ డిరైవ్ చేస్తాం. తర్వాత v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as అనేది మనం డైరెక్ట్ గా చేస్తాం. ఓకేనా? సో పాజ్ చేసి ఓకే రాసుకుందాం. నెక్స్ట్ ఇంకొక చిన్న డెరివేషన్ అది కూడా చూసేద్దాం అమ్మా. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ బాడీ ఇన్ nth సెకండ్. nth సెకండ్ లో బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? ఫర్ ఎగ్జాంపుల్ 10 సెకండ్స్ లో బాడీ కొంత దూరం ట్రావెల్ చేసి ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అనుకుందాం. 10 సెకండ్స్ లో బాడీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళిందమ్మా. నాకు ఆ డిస్టెన్స్ కదా కావాల్సింది. 10th సెకండ్ లో ఎంత డిస్టెన్స్ అంటే ఈ లాస్ట్ పార్ట్, లేదా 5th సెకండ్ లో ఎంత డిస్టెన్స్? 5th సెకండ్ అంటే ఇక్కడ ఎక్కడో కవర్ చేసి ఉంటుంది. 5th సెకండ్ లో ఈ డిస్టెన్స్ కవర్ చేసి ఉంటుంది, నాకు ఆ పార్ట్ కావాలి. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మరి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10th సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో క్యాలిక్యులేట్ చేయాలమ్మా. నేను ఏం చేయాలి? టోటల్ డిస్టెన్స్ ఎన్ని సెకండ్స్ లో ట్రావెల్ చేసిందమ్మా? 10 సెకండ్స్ లో ట్రావెల్ చేసింది. నాకు 10th సెకండ్ లో డిస్టెన్సే కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, 10 సెకండ్స్ లో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, 9 సెకండ్స్ లో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం. 9 సెకండ్స్ లో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం. సో దిస్ డిస్టెన్స్ మైనస్ దిస్ డిస్టెన్స్, అప్పుడు ఈ డిస్టెన్స్ వస్తుంది కదా. ఆ డిస్టెన్స్ ఎంతమ్మా? 10th సెకండ్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్, అంతేనా? నాకు 10th సెకండ్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కావాలమ్మా. నేను ఫస్ట్ ఏం చేస్తాను, 10 సెకండ్స్ లో టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందో క్యాలిక్యులేట్ చేస్తా. తర్వాత 9 సెకండ్స్ లో టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందో క్యాలిక్యులేట్ చేస్తా. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏమవుతుందమ్మా? 10th సెకండ్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్సే కదా. ఓకే, సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేస్తాం. ఏం చేస్తాను, n సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో క్యాలిక్యులేట్ చేస్తా. దాన్ని SN అనుకుంటా. ఓకే, దాన్ని SN లేదా వేరే ఏదో అనుకుందాం అమ్మా, S1 అనుకుందాం లేదా S2 అనుకుందాం. n సెకండ్స్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ S2 అనుకుందాం. డిస్టెన్స్
ట్రావెల్డ్ ఇన్ n సెకండ్స్, దాన్ని S2 అనుకున్నా. నెక్స్ట్ S1 అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ n-1 సెకండ్స్. 10th సెకండ్ 10 సెకండ్స్ 9 సెకండ్స్, అలాగే n సెకండ్స్ n-1 సెకండ్స్. ఓకే, ఇప్పుడు నాకు Sn ఈక్వల్ టు S2 మైనస్ S1 అంటే ఇక్కడ Sn అంటే ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్, అంతే కదా. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్ దాన్ని నేను Sn అనుకుంటున్నా. అది ఏమవుతుందమ్మా? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ n సెకండ్స్ S2 మైనస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ n-1 సెకండ్స్ S1. ఓకే, ఎలా అనుకున్నా, ఇలా పేర్లు నేను పెట్టుకున్నా. లేదా S డాష్ అనుకోండి, ఇది ఒకటి S డాష్ అనుకోండి, ఇంకోటి S అనుకోండి. సో S డాష్ మైనస్ S అవుతుంది. ఓకే, S డాష్ మైనస్ X అవుతుంది, ఇష్టం ఉంది. ఓకేనా? సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ n సెకండ్స్ మనం ఈ ఫార్ములా ఉపయోగిద్దాం. S ఈక్వల్ టు UT ప్లస్ ½ AT స్క్వేర్. ఈ ఫార్ములా ఉపయోగిద్దాం. ఇక్కడ T ఈక్వల్ టు ఎంతమ్మా? n సెకండ్స్. కాబట్టి S డాష్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? S డాష్ ఈక్వల్ టు UN ప్లస్ ½ AN స్క్వేర్, అంతేనా? S డాష్ ఈక్వల్ టు UN ప్లస్ ½ AN స్క్వేర్. S ఈక్వల్ టు ఏమవుతుంది? S ఈక్వల్ టు ఇక్కడ T బదులు n-1 పెట్టాలి. ఈ ఫార్ములాలో T బదులు n-1 పెట్టాలమ్మా. పెడితే U ఇంటూ n-1 ప్లస్ ½ A ఇంటూ n-1 హోల్ స్క్వేర్. U ఇంటూ n-1 ప్లస్ ½ A ఇంటూ n-1 హోల్ స్క్వేర్. దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దామమ్మా. ఎక్స్పాండ్ చేసి ఇక్కడ రాస్తా. సారీ, ఇక్కడ కాదు రాయాల్సింది, పైన రాయాలమ్మా. S ఈక్వల్ టు U ఇంటూ n-1 ప్లస్ ½ ఇంటూ A ఇంటూ n-1 హోల్ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటి? S మైనస్ S డాష్. సో Sn ఈక్వల్ టు S డాష్ అంటే ఏంటమ్మా? UN ప్లస్ ½ AN స్క్వేర్ మైనస్ ఆఫ్ U ఇంటూ n-1. U ఇంటూ n-1 ఏమవుతుందమ్మా? UN మైనస్ U. ఇక్కడే సెపరేట్ చేసి రాసేస్తున్నాము. U ఇంటూ n-1 ఏమవుతుంది? UN మైనస్ U ప్లస్ ½ A. ఓకే, ½ A ఇంటూ n-1 హోల్ స్క్వేర్ అంటే n స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 ఇంటూ n ఇంటూ 1, సో 2n. ఓకే అమ్మా. therefore Sn equal to UN plus ½ AN square minus of UN minus U, okay, plus ½ AN square, ½ A తో మొత్తం మల్టిప్లై చేస్తున్నా, ప్లస్ ½ A మైనస్ ఇదేమవుతుంది? AN అవుతుందా? 2 క్యాన్సిల్ అయ్యి AN మిగులుతుంది, అంతే కదమ్మా. ఇప్పుడు Sn ఈక్వల్ టు UN ప్లస్ ½ AN స్క్వేర్ మైనస్ UN, మొత్తం మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం, బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాం, ప్లస్ U మైనస్ ½ AN స్క్వేర్ మైనస్ ½ A ప్లస్ AN. ఓకే, దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో ఇదిగోండి, ప్లస్ UN మైనస్ UN క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ AN స్క్వేర్ మైనస్ AN స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకేం మిగిలిందో చూడండి అమ్మా. ఇక్కడ ఇంకేం మిగిలింది? ఇది మిగిలింది, ఇది మిగిలింది. ఓకే, therefore Sn ఈక్వల్ టు ఏం మిగిలిందమ్మా? ప్లస్ U మిగిలింది, ప్లస్ AN మిగిలింది, ఇంకా మైనస్ ½ A మిగిలిందా? ఓకే, మైనస్ ½ A అంటే A/2. ఓకే, దాంట్లో ఏ కామన్ తీసేద్దాం, ఈ రెండాట్లో ఏ కామన్ తీద్దాం. ఏ కామన్ తీస్తే Sn ఈక్వల్ టు U ప్లస్ A ఇంటూ n-12. దిస్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్. ఓకే అమ్మా, ఎంతమ్మది? Sn ఈక్వల్ టు U ప్లస్ A ఇంటూ n-12. nth సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా. ద టూ ఎండ్స్ ఆఫ్ ఎ ట్రైన్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ పాస్ ఎ సర్టెన్ పాయింట్ విత్ వెలాసిటీ U అండ్ V. ఓకే, ఒక ట్రైన్ ఉందట, ఒక ట్రైన్, ఇదిగోండి ట్రైన్. ద టూ ఎండ్స్ ఆఫ్ ఎ ట్రైన్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఈ ట్రైన్
యూనిఫామ్ యాక్సెలరేషన్ ఎంతో తెలియదు మనకి, ఏ అనే యాక్సెలరేషన్తో వెళ్తుంది. ఓకే, ఇట్ పాసెస్ ఎ సర్టెన్ పాయింట్. ఒక పాయింట్ ఉంది ఇక్కడ ఏదో పాయింట్ తీసుకుందాం. ఆ పాయింట్ని పాస్ అవుతున్నప్పుడు ఈ ఎండ్ ఉంది కదా, ఈ ఎండ్ ఈ పాయింట్ని యు అనే వెలాసిటీ తోటి పాస్ చేసింది. సేమ్ ఈ పాయింట్, సేమ్ పాయింట్, ఈ ఎండ్ సెకండ్ ఎండ్ ఈ పాయింట్ని వి అనే వెలాసిటీ తోటి పాస్ చేసింది అంటున్నాడు. ఓకే అమ్మా, ఇక్కడ పాయింట్ ఉంది. ఆ పాయింట్ని ఈ ఎండ్ క్రాస్ చేస్తున్నప్పుడు వెలాసిటీ యు, ఈ ఎండ్ క్రాస్ చేస్తున్నప్పుడు వెలాసిటీ వి. అర్థమవుతుందమ్మా? సో ఒక ట్రైన్, దాని లెంగ్త్ ఎంతో మనకు తెలియదు. ఒక ట్రైన్ యూనిఫామ్ యాక్సెలరేషన్తో వెళ్తుంది, అది కూడా మనకు తెలియదు. యూనిఫామ్ యాక్సెలరేషన్తో వెళ్తుందమ్మా, అది కూడా మనకు తెలియదు. ఓకే, ఈ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఎండ్ ఒక పాయింట్ని యు అనే వెలాసిటీ తోటి క్రాస్ చేసింది. సో వెనకాల ట్రైన్ కొంచెం ఫాస్ట్ పెరుగుతుంది కదా, ఇలా వెళ్తుంటే ట్రైన్ ఫాస్ట్ పెరుగుతుంది కదా. సో ఈ వెనకాలండి ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పటికీ దాని వెలాసిటీ అంతా వి. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు? ఫైండ్ ద వెలాసిటీ విత్ విచ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది ట్రైన్ పాసెస్. ఈ మిడ్ పాయింట్ ఆఫ్ ది ట్రైన్ ఎంత వెలాసిటీ తోటి ఈ పాయింట్ పాస్ అవుతుంది, అది వి డాష్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు టోటల్ లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ఏమో ఎస్ అనుకుందాం. అప్పుడు ఇదేమవుతుందమ్మా? S/2 అవుతుంది. ఇది కూడా S/2 అవుతుంది. ఇది S/2 అవుతుంది, ఇది కూడా S/2 అవుతుంది. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో టైం గురించి ఏమన్నా మెన్షన్ చేశాడమ్మా? టైం గురించి ఏమీ మెన్షన్ చేయలేదు. టైం లేని ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి? v² - u² = 2as. అంతేనా? టైం లేని ఈక్వేషన్ అమ్మా, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటమ్మా? v² - u² = 2as. సో మనం ఈ ఈక్వేషన్ ఉపయోగించి ఆ v' వాల్యూ రాబడతాం. ఓకే అమ్మా, ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత అమ్మా? u, ఫైనల్ వెలాసిటీ ఎంత? v'. ఇక్కడ ఈ రెండు తీసుకుంటున్నాము, ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v'. కాబట్టి నేను v' స్క్వేర్ మైనస్ u² ఈక్వల్ టు 2a. s అంటే s/2 రాయొచ్చా? ఈ 2 క్యాన్సిల్ అయ్యి v' స్క్వేర్ మైనస్ u² ఈక్వల్ టు as. v' స్క్వేర్ మైనస్ u² ఈక్వల్ టు as వస్తుంది. అంతే కదమ్మా? నెక్స్ట్ ఈ రెండు తీసుకుందాం. మళ్ళీ v² - u² ఈక్వల్ టు 2as వేద్దాం. v² అంటే ఫైనల్ వెలాసిటీ v, ఈసారి ఫైనల్ వెలాసిటీ ఇదమ్మా. ఈ రెండిట్లో ఫైనల్ వెలాసిటీ ఇది, ఈ రెండిట్లో ఫైనల్ వెలాసిటీ ఇది. సో ఇది ఒక ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు చూస్తే ఫైనల్ వెలాసిటీ ఇది, ఇనిషియల్ వెలాసిటీ ఇది. సో v² - v' ఈక్వల్ టు మళ్ళీ 2a × s/2. 2as అంటే s/2 ఇక్కడ. సో 2 క్యాన్సిల్. ఇక్కడ ఏమొచ్చిందమ్మా? v² - v' ఈజ్ ఈక్వల్ టు as. ఓకే, రైట్. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఏం చేద్దాం ఇప్పుడు ఈ రెండిట్లో? ఏం లేదు, మనం ఏఎస్ని ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఏ వాల్యూ తెలియదు, ఎస్ వాల్యూ మనకి క్వశ్చన్లో ఇవ్వలేదమ్మా. సో ఈ రెండాటిని ఎలిమినేట్ చేయాలంటే మైనస్ చేస్తే సరిపోతుంది కదా. 1 - 2 కానీ 2 - 1 కానీ చేద్దాం. ఓకే, 1 - 2 ఆర్ 2 - 1 ఏదైనా చేయొచ్చు. అప్పుడు ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి కదమ్మా. ఓకే, ఏ వాల్యూ తెలియదు, ఎస్ వాల్యూ తెలియదు. ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రాబ్లం లేదు, రైట్ హ్యాండ్ సైడ్ ఏఎస్లు ఉన్నాయి. ఓకేనా? సో 1 - 2 వేస్తే 1 ఎంతమ్మా? v' స్క్వేర్ మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు as. 2 ఎంత? 2, ఇది కదా 2. v² మైనస్ v' ఈక్వల్ టు as. సో మైనస్ చేసినప్పుడు కింద సింబల్స్ మారుతాయి కదా. ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఓకే, సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అంటే రైట్ హ్యాండ్ సైడ్ మనకు 0 మిగిలింది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం మిగులుతుంది? v' స్క్వేర్ 2v' మైనస్ u² మైనస్ v² ఈజ్ ఈక్వల్ టు 0. వాటి వెళ్ళి అనుకోండి,
2v dash square equal to u square plus v square. అంటే v dash square equal to u square plus v square by 2. ఓకే, దీని నుంచి v dash equal to square root of u square plus v square by 2. ఫినిష్. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అమ్మా. v dash equal to square root of u square plus v square by 2. ఓకే అమ్మా, పాస్ చేసి రాసుకోండి అమ్మా. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. అంటే జస్ట్ మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ప్రాక్టీస్ అవడం కోసం ఈ ప్రాబ్లం అమ్మా. ఈ ప్రాబ్లం డైరెక్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ లో మనం డైరెక్ట్ వాల్యూస్ వేయటమే అమ్మా. ఓకే, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ లో డైరెక్ట్ వాల్యూస్ వేయటమే. ఓకే, ఏ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఉపయోగించాలి అనేది మనం చూసుకోవాలి అంతే. ఓకే అమ్మా, సో చూడండి అమ్మా. ఏ పార్టికల్ స్టార్ట్స్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్. ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చేసాడు. అలాంగ్ ది పాజిటివ్ x డైరెక్షన్, పాజిటివ్ x డైరెక్షన్ లో వెళ్తుంది అన్నాడు. అండ్ ఇట్ యాక్సెలరేట్స్ యూనిఫామ్లీ ఎట్ ది రేట్ ఆఫ్, అంటే యాక్సెలరేషన్ ఇచ్చాడు. యాక్సెలరేషన్ a ఈక్వల్ టు 0.40 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది వాడు ఇచ్చిన డేటా మనకి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, ఫైండ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇట్ ఇన్ ది ఫస్ట్ 3 సెకండ్స్. అంటే t ఈక్వల్ టు 3 సెకండ్స్ లో డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది అని అడిగాడు. సో మనకున్న డేటా ఏంటి, ఎస్ తెలుసు, టీ తెలుసు, యూ తెలుసు, సారీ ఎస్ కనుక్కోవాలి, టీ తెలుసు, యూ తెలుసు, ఏ తెలుసు. సో మనం ఏ ఈక్వేషన్ వాడతామమ్మా, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, అంతే కదా. దీంట్లో అన్ని వాల్యూస్ మనకు తెలుసు, డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ఓకే, యూ అంటే 2 మీటర్స్ పర్ సెకండ్, టీ అంటే 3 సెకండ్స్ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ అంటే 0.40 అన్నాడు కదమ్మా. అంటే 4/10 అన్నా, సరే 0.40 అండ్ ఇంటూ టీ స్క్వేర్ అంటే 9. టీ స్క్వేర్ అంటే 9 అంతే కదమ్మా. 3 సెకండ్స్ కదా టీ స్క్వేర్. ఫస్ట్ 3 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో కావాలి. సో 6 ప్లస్ ఇది 2 0.20 టైమ్స్ అంతే కదా. 0.2 ఇంటూ 9 1.8 అంతే కదమ్మా. 0.2 ఇంటూ 9 1.8. ఓకే, అంత కరెక్ట్గానే చేశానా? వెరీ గుడ్. Therefore, answer is 7.8 meters. Answer ఎంతమ్మా? 7.8 meters. సో ఫస్ట్ బిట్ అయిపోయింది, ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఓకే, జస్ట్ ప్రాక్టీస్ కోసం ఇచ్చాము ఇది. ఇంకా చేద్దాం. సెకండ్ చూడండి, హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ టు రీచ్ ది వెలాసిటీ 9 మీటర్స్ పర్ సెకండ్ అన్నాడు. అంటే ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు. ఫైనల్ వెలాసిటీ 9 మీటర్స్ పర్ సెకండ్ అన్నాడు. ఫైనల్ వెలాసిటీ 9 మీటర్స్ పర్ సెకండ్ అన్నాడు. ఎంత టైంలో రీచ్ అవుతుంది అన్నాడు. అంటే మనకి వి వాల్యూ ఉంది, యూ వాల్యూ ఉంది, ఏ వాల్యూ ఉంది, టీ వాల్యూ కనుక్కోవాలి. వి వాల్యూ తెలుసు, యూ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు. మనం ఏం కనుక్కోవాలమ్మా, టీ వాల్యూ కనుక్కోవాలి. ఏ ఫార్ములా ఉపయోగిస్తాం, ఈ మూడు ఉండే రిలేషన్ ఏంటమ్మా, వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అంతే. టీ కనుక్కోవాలి. వి అంటే ఏంటమ్మా 9 మీటర్స్ పర్ సెకండ్, యూ అంటే ఏంటి 2 మీటర్స్ పర్ సెకండ్ ప్లస్ ఏ అంటే 0.40 ఇంటూ టీ. ఇది ఇటు వస్తే 0.40 టీ ఈక్వల్ టు 9 మైనస్ 2 7 అంతే కదమ్మా. ఇది వస్తే మైనస్ అవుతుంది. ఓకే రైట్. దేర్ ఫోర్ టీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 7/0.4. 0.40 అన్న 0.4 అన్న ఒకటి. 4 నేను 4/10 అని రాస్తా. 4 నేను 4/10 అని రాస్తా. సో 4/10 పైకి వెళ్తుంది కదా. దేర్ ఫోర్ 70/4 ఫినిష్. ఓకే అమ్మ. సో 70/4 సెకండ్స్ అమ్మ. 70/4 సెకండ్స్ అంటే ఎంత వాల్యూ ఎంతో అంత వస్తుంది లేండి అమ్మ. ఎంతమ్మా 4 1s are 4 3 4 7s are 28 17.5 సెకండ్స్. ఓకే 17.5 సెకండ్స్ ఆన్సర్ కరెక్ట్ కదా. ఒకసారి చూస్తామమ్మా. రైట్ 17.5 సెకండ్స్. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏం అడిగాడమ్మా. థర్డ్ బిట్ ఏం అడిగాడు, టైం వచ్చేసింది. థర్డ్ బిట్ ఏం అడిగాడు, హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ రీచింగ్ ద వెలాసిటీ 9 మీటర్స్ పర్ సెకండ్. ఈ వెలాసిటీని రీచ్ అవడానికి 9 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీని రీచ్ అవడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది అంటే మనకి ఫైనల్ వెలాసిటీ తెలుసు, డిస్టెన్స్ కనుక్కోవాలి. ఫైనల్ వెలాసిటీ తెలుసు, ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, యాక్సలరేషన్ తెలుసు. మనం ఏం కనుక్కోవాలమ్మా, డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంతో కనుక్కోవాలి. సో ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ, యాక్సలరేషన్, డిస్టెన్స్. ఓకే ఈ నాలుగిటిని రిలేట్ చేసుకున్న ఫార్ములా v² - u² = 2as.
వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as కదమ్మా. వి స్క్వేర్ అంటే 9 స్క్వేర్ దట్ ఈస్ 81 మైనస్ యూ స్క్వేర్ అంటే 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అంటే 4/10 అని రాద్దాం. ఏ అంటే 4/10 అని రాద్దాం ఇంటూ ఎస్ వాల్యూ కనుక్కోవాలి. ఇంటూ ఎస్ వాల్యూ కనుక్కోవాలి. ఇదేమో 2 5s ఆర్ ఓకే. 81 మైనస్ 4 ఎంతమ్మా? 81 మైనస్ 4 ఎంత? 77 రైట్. 77 ఈక్వల్ టు 4s/5. దీని నుంచి ఎస్ ఈక్వల్ టు 77 ఇంటూ 5/4 అంతే కదమ్మా. 5 7s ఆర్ 35 3 5 7s ఆర్ 35 3 38 385/4 మీటర్స్. 385/4 మీటర్స్ కాబట్టి దాన్ని మీరు 4తో మళ్ళీ డివైడ్ చేసి రాయండి. అంత 4 9s ఆర్ 36 2 మిగులుతుంది. 4 6s ఆర్ 24 1 మిగులుతుంది. 4 2 96.25 మీటర్స్. 4తో డివైడ్ చేస్తే 96.25 మీటర్స్ వస్తుందాం. ఓకే. సో ఈ రకంగా మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అక్కడ ఇచ్చిన డేటా బట్టి ఉన్న డేటా బట్టి ఏ రిలేషన్ వాడాలి అని ఆలోచించి జాగ్రత్తగా అప్లై చేయాలమ్మా. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి. చూడమ్మా, ఏ పాసెంజర్ ఈ స్టాండింగ్ d మీటర్స్. ఈ క్వశ్చన్ చూడండి. పాసెంజర్ ఈ స్టాండింగ్ d మీటర్స్ అవే ఫ్రమ్ ది బస్. ఒక పాసెంజర్ ఉన్నాడు. ఇది కూడా ఒక బస్సు ఉందాం ఇక్కడ. ఈ బస్సుకి d మీటర్స్ దూరంలో ఉన్నాడు. ఈ బస్కి d మీటర్స్ దూరంలో ఇక్కడ పాసెంజర్ ఉన్నాడు అమ్మా. d మీటర్స్ దూరంలో పాసెంజర్ ఉన్నాడు. ఓకే, వెరీ గుడ్. ద బస్ బిగిన్స్ టు మూవ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఏ. ఈ బస్సు ఏ అనే కాన్స్టెంట్ యాక్సలరేషన్ తో మూవ్ అయింది. టు క్యాచ్ ది బస్ ది పాసెంజర్ రన్స్ అట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ v. పాసెంజర్ కాన్స్టెంట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకున్నాం, పాసెంజర్ ఎలా ట్రావెల్ చేస్తున్నాడు? కాన్స్టెంట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాడు. కాన్స్టెంట్ స్పీడ్ v. ఓకే, బస్సు కాన్స్టెంట్ యాక్సలరేషన్ తో వెళ్తుంది. పాసెంజర్ కాన్స్టెంట్ వెలాసిటీతో పరిగెడుతున్నాడు. అదమ్మా పాయింట్. ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ అది. టు క్యాచ్ ది బస్ ద పాసెంజర్ రన్స్ అట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ v టువర్డ్స్ ది బస్. ఓకే, వాట్ మస్ట్ బి ద మినిమం స్పీడ్ ఆఫ్ పాసెంజర్ టు క్యాచ్ ది బస్? ఆ బస్సుని పట్టుకుంటానికి పాసెంజర్ ఎంత ఫాస్ట్ గా ట్రావెల్ చేయాలి? మినిమం ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేయాలి అనేదే క్వశ్చన్ అమ్మా. మినిమం ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేయాలి అనేది క్వశ్చన్. సపోజ్ in time t, ఓకే, ఇన్ టైం టీ బస్ ఎంత దూరం వెళ్ళింది? ఓకే, ఇన్ టైం టీ బస్ ఎంత దూరం వెళ్ళింది? బస్ గోస్ ఎ డిస్టెన్స్ s1 అనుకుందాం. సో టీ అనే టైంలో బస్ s1 అనే దూరం వెళ్ళింది అనుకుందాం. అదే టైంలో పాసెంజర్ డి అనే డిస్టెన్స్ కవర్ చేయాలి ప్లస్ s1 అనే డిస్టెన్స్ కవర్ చేయాలి. దేర్ఫోర్ passenger has to cover a distance of s1 plus d in same time. అంతే కదమ్మా, అప్పుడే బస్ క్యాచ్ చేయగలుగుతాడు, లేదంటే క్యాచ్ చేయలేడు. టీ అనే టైంలో బస్సు ఇక్కడ నుంచి ఎస్ అనే డిస్టెన్స్ వెళ్ళింది అనుకుందాం. టీ అనే టైంలో ఓకే, బస్సు ఎస్ అనే డిస్టెన్స్ వెళ్ళింది అనుకుందాం. సరే, s1 అనుకోండి. బస్సు s1 అనే డిస్టెన్స్ వెళ్ళింది అనుకుందాం. పాసెంజర్ ఏం చేయాలి? ఈ డిస్టెన్స్ కవర్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఈ డిస్టెన్స్ కూడా కవర్ చేయాలి కదా. సో పాసెంజర్ ఈ మొత్తం డిస్టెన్స్ ని కవర్ చేయాలి, s1 ప్లస్ d. సో పాసెంజర్ ఆ మొత్తం డిస్టెన్స్ ని కవర్ చేయాలి. ఎంత వెలాసిటీ తోటి? v అనే వెలాసిటీ తోటి. ఎంత వెలాసిటీ తోటి అమ్మా? v అనే వెలాసిటీ తోటి. ఓకే, v అనే వెలాసిటీ తోటి ఎంత టైం ట్రావెల్ చేశాడు? t అనే టైం ట్రావెల్ చేశాడు. దేర్ఫోర్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై పాసెంజర్ ఎంతమ్మా? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై పాసెంజర్ ఇన్ టైం టీ ఈక్వల్ ఎంత? విటి అనా? ఇంకేమయ్యాకర్లేమా, విటి వేయటమే. ఎందుకమ్మా? అక్కడ యాక్సలరేషన్ లేదు, యాక్సలరేషన్ 0. పాసెంజర్కి యాక్సలరేషన్ 0. పాసెంజర్కి, బస్కి యాక్సలరేషన్ ఉంది, పాసెంజర్కి యాక్సలరేషన్ 0. కాబట్టి పాసెంజర్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ v ఇంటూ టీ అంట. బస్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, బస్ ట్రావెల్డ్ ఏ డిస్టెన్స్, బస్కి యాక్సలరేషన్ ఉందమ్మో,
బస్ ఏ అనే యాక్సిలరేషన్ తో వెళ్తుంది కాబట్టి బస్సు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ S1 ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్. UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్. బస్ రెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే, బస్ బిగిన్స్ టు మూవ్ అంటున్నాడు. అంటే రెస్ట్ నుంచి స్టార్ట్ అయిందంటే ఇనీషియల్ వెలాసిటీ జీరో. ఇనీషియల్ వెలాసిటీ జీరో తీసేయండి. ఓకే, ఇంకా డిస్టెన్స్ ఎంతమ్మా? హాఫ్ AT స్క్వేర్. S1 ఈక్వల్ టు హాఫ్ AT స్క్వేర్. ఓకే, ఇప్పుడు పాసెంజర్ ట్రావెల్ చేసిన ఈ డిస్టెన్స్ S1 ప్లస్ D ఒకటే అవ్వాలి కదా. సో VT షుడ్ బి ఈక్వల్ టు S1 ప్లస్ D. VT షుడ్ బి ఈక్వల్ టు S1 ప్లస్ D. అంటే VT ఈక్వల్ టు S1 అంటే ఎంతమ్మా? హాఫ్ AT స్క్వేర్. హాఫ్ AT స్క్వేర్ ప్లస్ D. VT ఈక్వల్ టు హాఫ్ AT స్క్వేర్ ప్లస్ D. అంతేనా? ఇది తీసుకొద్దాం. VT మైనస్ హాఫ్ AT స్క్వేర్ మైనస్ D ఈక్వల్ టు 0. ఒక్కసారి ఈ ఈక్వేషన్ చూడండి అమ్మా. దిస్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టైం t. దిస్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టైం t. దీన్ని ఎలా రాస్తారు మొత్తం అంతట్లో? లేదంటే ఇదటి తీసుకెళ్ళండి. ఏమవుతుంది? హాఫ్ AT స్క్వేర్ ప్లస్ D మైనస్ VT ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాస్తారు? హాఫ్ AT స్క్వేర్ మైనస్ VT ప్లస్ D ఈక్వల్ టు 0 అని రాయొచ్చు కదా. జస్ట్ అటు ఇటు మార్చాను అంతే, టర్మ్స్ మార్చాను, సింబల్స్ మార్చలేదుగా. ఓకే, హాఫ్ AT స్క్వేర్ మైనస్ VT ప్లస్ D ఈక్వల్ టు 0 అని రాయొచ్చు కదా. ఓకే, ఏం చేయలేదు, నేనేం చేయలేదు, మీరు ఏదో చేస్తాను అనుకోకండి. మీరు ఏదో చేస్తాను అనుకోవద్దు. ఏం చేస్తాము? ఈ VT అటు తీసుకెళ్ళా అంతే. అప్పుడు ఏమవుతుంది? హాఫ్ AT స్క్వేర్ ఈ VTలో వస్తే మైనస్ VT ప్లస్ D ఎలా ఉంది కదా, ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అమ్మా. దిస్ ఇస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయనా? ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది. అందుకని 2తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? AT స్క్వేర్ మైనస్ 2VT ప్లస్ 2D ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఏమవుతాయమ్మా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఏమవుతాయి చెప్పండి. T ఈక్వల్ టు, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ T ఇది అమ్మ, AX స్క్వేర్ ప్లస్ BX ప్లస్ C ఈక్వల్ టు 0. ఓకే, దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. దీని X వాల్యూ ఏమవుతుందమ్మా? మైనస్ B ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ B స్క్వేర్ మైనస్ 4AC బై 2A. అంతేనా? మైనస్ B ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ B స్క్వేర్ మైనస్ 4AC బై 2A. సేమ్ ఇలాగే ఈక్వేషన్ ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ T ఉంది కాబట్టి T ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ B అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2V. సో ప్లస్ 2V. B ప్లేస్ లో ఏముందమ్మా? అక్కడ V ఉంది. B ప్లేస్ లో ఏముంది? ఇక్కడ మైనస్ 2V ఉంది. సో మైనస్ ఆఫ్ మైనస్ 2V ప్లస్ 2V ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ B స్క్వేర్ అంటే మైనస్ 2V హోల్ స్క్వేర్ 4V స్క్వేర్ మైనస్ 4AC. 4 ఏ ప్లేస్ లో ఏనే ఉంది, C ప్లేస్ లో 2D ఉంది. C ప్లేస్ లో 2D ఉంది ఇంటూ 2D డివైడెడ్ బై ఏంటమ్మా? డివైడెడ్ బై 2A. ఓకే, 2A డివైడెడ్ బై 2A. వెరీ గుడ్, బాగానే ఉంది. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతున్నట్టు ఉన్నాయి. ఓకే, T ఈక్వల్ టు 2V ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్, దీంట్లోంచి 4 కామన్ తీసేస్తాము బయటికి. 4 బయటికి కామన్ తీస్తే 2 బయటకు వస్తుంది. సో లోపల ఏం మిగులుతుంది? V స్క్వేర్ మైనస్ 2AD డివైడెడ్ బై 2A. సో 2లన్నీ క్యాన్సిల్, కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు. T అనే టర్మ్ రియల్ అవ్వాలి అంటే ఈ బ్రాకెట్ లో టర్మ్ మనకి పాజిటివ్ వాల్యూ రావాలి. ఓకే, బ్రాకెట్ లో టర్మ్ మనకి పాజిటివ్ వాల్యూ రావాలి అంటే V స్క్వేర్ మైనస్ 2AD షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే అమ్మా, V స్క్వేర్ మైనస్ 2AD షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. రియల్ టర్మ్ రావాలి మనకి, T వాల్యూ రియల్ రావాలి. రియల్ రావాలి అంటే ఈ బ్రాకెట్ లో టర్మ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ బ్రాకెట్ లో టర్మ్ V స్క్వేర్ మైనస్ 2AD షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అది పాజిటివ్ వాల్యూ అవ్వాలి. ఓకే, అంటే V స్క్వేర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2AD అంటే V షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2AD. మనల్ని ఏమడిగాడు?
మినిమం స్పీడ్ అడిగాడు, మినిమం స్పీడే ఇదమ్మా. v షుడ్ బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2ad. మినిమం అంత స్పీడ్ ఉంటే కానీ, అంత స్పీడ్తో ట్రావెల్ చేస్తే కానీ, ఒకవేళ కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంటే, మినిమం అంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే కానీ ఆ పాసింజర్ బస్ని క్యాచ్ చేయలేడు అనమాట. ఆ పాసింజర్ బస్ని క్యాచ్ చేయలేడు. ఓకేనా? సో పాస్ చేసి రాసుకోండి అమ్మా. ఇక్కడ వి స్క్వేర్, సపోజ్ వి స్క్వేర్ లెస్ దాన్ 2ad అయింది అనుకోండి. వి స్క్వేర్ మైనస్ 2ad ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అన్నాను. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ ఇమాజినరీ టర్మ్ వస్తుందమ్మా, రియల్ టర్మ్ రాదు. ఓకే, వి స్క్వేర్ లెస్ దాన్ 2ad అయింది అనుకోండి, లోపల స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ సంథింగ్ వస్తుంది, అది ఇమాజినరీ అవుతుంది, ఇమాజినరీ వాల్యూ అవుతుంది. మనకి ఇమాజినరీ వాల్యూ కాదు, మనకి ఏం కావాలి? టీకి రియల్ వాల్యూ కావాలి. రియల్ వాల్యూ కావాలి అంటే వి స్క్వేర్ మైనస్ 2ad షుడ్ బి పాజిటివ్. అది నెగిటివ్ అయిందంటే ఇమాజినరీ వాల్యూ అయిపోతుంది. ఓకేనా? సో అందుకని వి స్క్వేర్ మైనస్ 2ad ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 పెట్టాము. ఓకే అమ్మా, చూడండి. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ఏబిసి. ఒక పార్టికల్ ఉంది, అది ఒక స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతుందట. ఏబిసి అనే స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతుంది. క్రాసెస్ పాయింట్ ఏ అట్ టీ ఈక్వల్ టు 0. టీ ఈక్వల్ టు 0 దగ్గర అది పాయింట్ ఏ దగ్గర ఉందమ్మా. పాయింట్ ఏని క్రాస్ చేసిందట విత్ వెలాసిటీ 12 మీటర్స్ పర్ సెకండ్. వెలాసిటీ అంతా 12 మీటర్స్ పర్ సెకండ్. వెలాసిటీ 12 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి టీ ఈక్వల్ టు 0 దగ్గర ఏ అనే పాయింట్ ని క్రాస్ చేసింది. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. నెక్స్ట్, బి ఈజ్ 40 మీటర్స్ ఫ్రమ్ ఏ. బి ఈజ్ 40 మీటర్స్ ఫ్రమ్ ఏ అమ్మా. బి ఏ నుంచి 40 మీటర్స్ దూరంలో ఉంది. అండ్ సి ఈజ్ 64 మీటర్స్ ఫ్రమ్ ఏ. సి ఇట్ ఈస్ 64 మీటర్స్ ఫ్రమ్ ఏ. ఏ నుంచి సి 64 మీటర్స్ దూరంలో ఉంది. ఓకే, ఇంకా ద పార్టికల్ పాసెస్ బి ఎట్ టీ ఈక్వల్ టు 4 సెకండ్స్. పార్టికల్ టీ ఈక్వల్ టు 4 సెకండ్స్ టైం దగ్గర, అంటే టీ ఈక్వల్ టు 0 దగ్గర ఏ దగ్గర ఉంది, టీ ఈక్వల్ టు 4 సెకండ్స్ దగ్గర బి దగ్గర ఉంది అనమాట. ఓకే, అయితే మనం క్వశ్చన్ ఏం అడిగాడంటే, అట్ వాట్ టైమ్ విల్ ద పార్టికల్ బి ఎట్ సి అండ్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఎట్ సి. పార్టికల్ సి దగ్గర ఏ టైంలో ఉంటుంది, ఆ సి దగ్గర పార్టికల్ కి వెలాసిటీ ఎంత ఉంటుంది, ఆ సి దగ్గర పార్టికల్ కి వెలాసిటీ ఎంత ఉంటుంది, అదమ్మా అడిగిన క్వశ్చన్. ఓకే, మళ్ళీ అడిగిన క్వశ్చన్. అయితే చూడమ్మా, ఇక్కడ యాక్సలరేషన్ ఇచ్చాడా? ఇవ్వాల. యూనిఫామ్ యాక్సలరేషన్ అని చెప్పాడు అంతే. యాక్సలరేషన్ ఇవ్వాల. యాక్సలరేషన్ ఇవ్వకుండా ఈ 2 క్వశ్చన్స్ మనం చేయలేం. ప్రతి క్వశ్చన్లోనే యాక్సలరేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, ప్రతి 3 ఈక్వేషన్లో ప్రతి దాంట్లో యాక్సలరేషన్ ఉంటుంది. కాబట్టి యాక్సలరేషన్ తెలియకుండా మనం ఈ క్వశ్చన్ని చేయలేం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? యాక్సలరేషన్ కనుక్కోవాలి. యాక్సలరేషన్ కనుక్కోవడానికి మనకి మన దగ్గర ఏదైనా డేటా ఉందా అంటే, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి. ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, టైం టీ తెలుసు, డిస్ప్లేస్మెంట్ తెలుసు. ఓకే, ఫర్ పాత్ ఏబి, ఫర్ పాత్ ఏబి మనకి ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, u ఈక్వల్ టు 12 మీటర్స్ పర్ సెకండ్ అని. టైం తెలుసు, ఏ నుంచి బికి వెళ్ళడానికి పట్టిన టైం t ఈక్వల్ టు 4 సెకండ్స్ అని తెలుసు. ఎస్, డిస్టెన్స్ తెలుసు, డిస్టెన్స్ s ఈక్వల్ టు 40 మీటర్స్, డిస్టెన్స్ కూడా తెలుసు. సో ఎస్ తెలుసు, యూ తెలుసు, టీ తెలుసు. కాబట్టి మనం ఏ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, ఫ్రమ్ ఈక్వేషన్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఓకే అమ్మా, ఎస్ అంటే 40 మీటర్స్, యూ అంటే ఎంత 12 మీటర్స్ పర్ సెకండ్, ఇంటూ టీ అంటే 4 ప్లస్ హాఫ్ ఇంటూ ఏ కనుక్కోవాలి మనం. టీ అంటే 16, టీ స్క్వేర్ కదా, టీ అంటే 4, టీ స్క్వేర్ ఏమవుతుందమ్మా 16 అవుతుంది. దేర్ఫోర్ 40 ఈక్వల్ టు ఇదేమవుతుంది 48 2 8s ప్లస్ 8a. దీని నుంచి 8a ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 40 మైనస్ 48 అంటే కనబడుతుందా మీకు కింద వెళ్ళిపోయిన బాగా? ఓకే, 40 మైనస్ 48 విచ్ ఇస్ ఈక్వల్ టు -8 అంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 8 మైనస్ 8 మైనస్ 1 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. కాబట్టి ఏ ఈక్వల్ టు -1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఏ ఈక్వల్ టు కింద వెళ్ళిపోయింది. ఓకే ఓకే, రైట్ అమ్మా. సో ఏ వాల్యూ మనకి ఏమొచ్చిందమ్మా -1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. -1 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ యాక్చువల్గా యాక్సలరేషన్తో వెళ్ళట్లేదమ్మా,
డీసెలరేషన్తో వెళ్తుంది. అంటే వెలాసిటీ మెల్లగా స్లో అవుతుంది, అందుకే మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది. రిటార్డేషన్ అనమాట ఇది, యాక్సలరేషన్ కదా యాక్చువల్గా. ఏంటమ్మా ఇది? రిటార్డేషన్. సో అదేనా యాక్సలరేషనే కదా, యూనిఫామ్ యాక్సలరేషన్ అన్నాడు. అంటే యూనిఫామ్ గా రిటార్డ్ అవుతుంది, అంటే వెలాసిటీ గ్రాడ్యువల్ గా తగ్గుతూ 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 వెళ్తుంది అనమాట, స్లో అవుతూ వెళ్తుంది బాడీ. దీని నుంచి మనకు అర్థమైంది అది. ఓకే సరే అమ్మా, ఎట్ వాట్ టైమ్ ద పార్టికల్ విల్ బి ఎట్ సి అన్నాడు. ఓకే, అంటే సి అనే పాయింట్ దగ్గర పార్టికల్ ఎంత టైం తర్వాత ఉంటుంది అన్నాడు. మనకి ఏం తెలుసు? యాక్సలరేషన్ తెలుసు, ఎస్ వాల్యూ తెలుసు కదా. ఫర్ పాత్ ఏసీ, ఫర్ పాత్ ఏసీ, ఏ నుంచి సి కమ్మా, ఏ నుంచి సికి ఎస్ వాల్యూ ఎంతమ్మా? 64 మీటర్స్. ఆల్రెడీ వాడు ఇచ్చాడు, ఏ నుంచి సికి 64 మీటర్స్. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? యూ ఈక్వల్ టు 12 మీటర్స్ పర్ సెకండ్. యూ ఈక్వల్ టు 12 మీటర్స్ పర్ సెకండ్. మనం ఏం కనుక్కోవాలి? టైం కనుక్కోవాలి. టైం టీ అనుకుందాం, ఇక్కడ టైం టీ అనుకుందాం, టైం కనుక్కోవాలి. యాక్సలరేషన్ కూడా తెలుసు, ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, -1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనం టైం టీ ఈక్వల్ టు ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామమ్మా? ఎస్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at స్క్వేర్, అంతే. ఓకే అమ్మా, ఎస్ వాల్యూ ఎంత? 64 ఈజ్ ఈక్వల్ టు యూ వాల్యూ ఎంత? ఇనిషియల్ వెలాసిటీ 12. సో 12 ఇంటూ టీ వాల్యూ ఎంత? టీనే, ప్లస్ ½ ఇంటూ -1 రాయాలమ్మా. కాబట్టి ఇక్కడ బయట రాసిస్తాం, మైనస్ ఏ అంటే -1 కదా, సో బయట రాస్తా -1 రాసిన అయిపోయినా. ఓకే, టీ స్క్వేర్ అంటే టీ స్క్వేర్, టీ స్క్వేర్ అంటే టీ స్క్వేర్. ఓకే అమ్మా, టోటల్ ఈక్వేషన్ ని 2తో మల్టిప్లై చేద్దాం. టోటల్ ఈక్వేషన్ ని 2తో మల్టిప్లై, లేదంటే ఇదంతా ఇక్కడ తీసుకొద్దాం. తీసుకొస్తే ఏమవుతుంది? ½ టీ స్క్వేర్ -12t ప్లస్ 64 ఈక్వల్ టు 0. ఈ టోటల్ ఈక్వేషన్ ని 2తో మల్టిప్లై చేస్తే 2 స్క్వేర్ -24t ప్లస్ 128 ఈక్వల్ టు 0 అవుతుంది కదమ్మా. టీ స్క్వేర్ -24t ప్లస్ 128 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు చూడండి అమ్మా, దట్ ఈక్వేషన్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టీ. ఈ ఈక్వేషన్ ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టీ. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టీ. సో టీ వాల్యూని ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వాల్యూ రూట్స్ కనుక్కుంటే వస్తుంది. మీకు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి తెలిస్తే ఓకే, తెలియకపోతే డైరెక్ట్ గా బండగా ఈ ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -4ac/2a వేయండి అమ్మా. ఇక్కడ b బదులు ఏముంది? -24 ఉంది, a బదులు 1 ఉంది, c బదులు 128 ఉంది. అది వేసి సాల్వ్ చేస్తా అంటే చేయండి. దీనికి వేరే పద్ధతి కూడా ఉంది కదమ్మా. వేరే పద్ధతి ఏంటి? మధ్యలో మనకు -24 రావాలి, ఇక్కడ 128 రావాలి. ఓకే, 8 16s are 128 కదమ్మా. 8 + 16 24 వస్తుంది కదా. 8 16s are 128 అమ్మా. 128 రావాలంటే 8 16s are 128. ఓకే, 8 + 6 ఏమవుతుంది? 24 వస్తుంది. ఓకే, సో అది తెలుసు కదా, మీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం తెలుసు కదా. దేర్ఫోర్ టీ స్క్వేర్, ఈ -24tని -8t -16t అని రాస్తాం. -24tని -8t -16t అని రాస్తా, ప్లస్ 128 రాసుకోవచ్చు కదా. ఇలా ఎందుకు రాసాను? 8 16s are 128. ఓకే, -8 -16 కలిపితే -24 వస్తుంది. దీని నుంచి మనం ఈజీగా ఇది సాల్వ్ చేసుకోవచ్చు. ఈ రెండాటిలో టీ కామన్ తీద్దాం, టీ కామన్ తీస్తే t -8. ఈ రెండాటిలో 16 కామన్ తీద్దాం, -16 కనుక కామన్ తీస్తే t -8 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ రెండాటిలో t -8 కనుక కామన్ తీస్తే ఇంకా మనకి t -16 మిగులుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే t -8 ఈక్వల్ టు 0 ఆర్ t -16 ఈక్వల్ టు 0. అంటే t వాల్యూ 8 సెకండ్స్ ఆర్ t వాల్యూ 16 సెకండ్స్. ఇదేంటమ్మా రెండు వాల్యూస్ వచ్చినాయి అంటే? t వాల్యూ 8 సెకండ్స్ ఆర్ t వాల్యూ 16 సెకండ్స్. ఇదేంటి రెండు వాల్యూస్ వచ్చినాయండి టైంకి? ఇప్పుడు మనం ఏం క్యాల్కులేట్ చేసామమ్మా? సి దగ్గర ఎంత టైం తర్వాత బాడీ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది బాడీ, స్టార్ట్ అవడం కదా, ఇలా వెళ్తుంది బాడీ. ఎంత యాక్సలరేషన్తో వెళ్తుందమ్మా? -1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్తో వెళ్తుంది. అయితే సి దగ్గర బాడీ ఏ టైం తర్వాత ఉంటుంది అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేస్తే మనకు రెండు వాల్యూస్ వచ్చింది. అంటే సి దగ్గర బాడీ
8 సెకండ్స్ తర్వాత ఒకసారి ఉంటుంది, 16 సెకండ్స్ తర్వాత కూడా ఒకసారి ఉంటుందంట. అదేంటిది అంటే చూడండి అమ్మా, ఇక్కడ వెలాసిటీ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. వెలాసిటీ గ్రాడ్యువల్గా తగ్గుతూ 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 ఇలా వెళ్తుంది. ఫస్ట్ t = 8 సెకండ్స్ దగ్గర ఇక్కడ బాడీ కనపడుతుంది. t = 8 సెకండ్స్ తర్వాత ఇక్కడ బాడీ కనపడుతుంది అమ్మా. ఓకే, సి అనే పాయింట్ దగ్గర బాడీ t = 8 సెకండ్స్ తర్వాత ఉంటుంది. అలా తగ్గుతూ 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 ఒక పాయింట్ దగ్గర దాని వెలాసిటీ 0 అయిపోతుంది. 0 అయిన తర్వాత వెలాసిటీ రివర్స్ అవుతుంది అనమాట. రివర్స్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తుంది కదా, అలా మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు 16 సెకండ్స్ తర్వాత ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ 8 సెకండ్స్ తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇలా ముందుకు వెళ్ళిపోతుంది. ముందుకు వెళ్ళిపోయి వెలాసిటీ ఎక్కడో 0 అయ్యి దాని బాడీని మళ్ళీ రివర్స్ చేసుకుంటుంది. రివర్స్ చేసుకుని మళ్ళీ 8 సెకండ్స్ తర్వాత ఇక్కడికి వస్తుంది. కాబట్టి t = 16 సెకండ్స్ వచ్చింది అనమాట. ఓకే అమ్మా. సో ఈ ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్స్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే టీకి 2 వాల్యూస్ వచ్చినాయి. 2 వాల్యూస్ వచ్చినాయంటే తప్పని కాదమ్మా. ఫస్ట్ ఇటు వెళ్తున్నప్పుడు 8 సెకండ్స్ ఇక్కడ కనపడుతుంది, మళ్ళీ ఇంకో 8 సెకండ్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ అయింది. ఓకే, ఒకసారి 8 సెకండ్స్ అప్పుడు ఇటు వెళ్తుంది, నెక్స్ట్ 16th సెకండ్ అప్పుడు ఇటు వస్తుంది అనమాట, వెనక్కి వస్తుంది బాడీ. ఓకే అమ్మా, అది విషయం. ఓకేనా, అదమ్మా విషయం. సో అందుకని 2 వాల్యూస్ వచ్చినాయి. ఇంకేం కనుక్కోవాలి మనం? వెలాసిటీ ఎట్ సి కనుక్కోవాలి. ఓకే, వెలాసిటీ ఎట్ సి ఎలా కనుక్కుంటామమ్మా? ఇనీషియల్ టైం తెలుసు, ఫైనల్ ఇది చెప్పేస్తున్నాము. సరే ఇక్కడ చేస్తాను, ఈ పైన చేస్తాలేము, ఖాళీ ఉంది కదా. ఫస్ట్ పార్ట్ అయిపోయిందమ్మా. సో 2 టైమ్స్ వచ్చినాయి. ఒక టైం ఏమో t = 8 సెకండ్స్. మనకి u వాల్యూ తెలుసు. ఎంతమ్మా? u వాల్యూ 12 మీటర్స్ పర్ సెకండ్. ఏ వాల్యూ తెలుసు ఎంత? -1 మీటర్ పర్ సెకండ్. మనకి v వాల్యూ కావాలి. v = ఏంటమ్మా? u + at. అంతేనా? u అంటే 12, a అంటే -1, t అంటే ఎంత టైం తర్వాత అమ్మా? 8 సెకండ్స్ తర్వాత. ఓకే, ఫస్ట్ t = 8 సెకండ్స్ తీసుకుని తర్వాత t = 16 సెకండ్స్ తీసుకున్నది కూడా వస్తుంది. అప్పుడు ఏమవుతుందమ్మా? 12 - 8 4 మీటర్స్ పర్ సెకండ్. సో సి దగ్గర వెలాసిటీ ఎంత ఉంటుందమ్మా? 4 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. సి దగ్గర వెలాసిటీ ఇనీషియల్గా 4 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. నెక్స్ట్ టీకి మళ్ళీ 16 కూడా వచ్చింది. సో t = 16 సెకండ్స్ వేసి సేమ్ ప్రాబ్లం మళ్ళీ చేసాం అనుకోండి. v = u అంటే ఎంతమ్మా? 12 మీటర్స్ పర్ సెకండ్ మైనస్ a అంటే 1 ఇంటూ t అంటే ఎంతమ్మా? 16. సో v = ఏమొచ్చింది ఇక్కడ? -4 మీటర్స్ పర్ సెకండ్. సో ఒకసారి ప్లస్ వచ్చింది, ఒకసారి మైనస్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటి? ఒకసారి ఇటు వెళ్తుంది, ఒకసారి ఇటు వెళ్తుంది. 8 సెకండ్స్ దగ్గర ఏమో ఇలా వెళ్తుంది, 16 సెకండ్స్ దగ్గర ఎలా వస్తుంది? వాల్యూ ఎంతమ్మా? 4 మీటర్స్ పర్ సెకండ్. వాల్యూ ఎంత? 4 మీటర్స్ పర్ సెకండ్. అంటే ఒకసారి పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తుంటే ఇంకోసారి నెగిటివ్ x డైరెక్షన్లో వస్తుందమ్మా. అందుకని ఈ విధంగా వచ్చింది. మంచి ప్రాబ్లం ఇది, నోట్ చేసుకోండి. పాజ్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఏ పార్టికల్ ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 20 మీటర్స్ ఇన్ ది 7th సెకండ్. 7th సెకండ్లో 20 మీటర్స్ అట. ఓకే, అండ్ 9th సెకండ్లో 24 మీటర్స్ అట. 9th సెకండ్లో 24 మీటర్స్. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ ది 15th సెకండ్? 15th సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అమ్మా? nth సెకండ్లో ట్రావెల్ చేయడానికి ఫార్ములా ఏంటి? nth సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే ఒక ఫార్ములా మనం డెరైవ్ చేసాం దాకా. అదేంటమ్మా? u + a × n - ½ అంతే కదా. సో ఇది మనకు కావాల్సిన ఫార్ములా. ఇది మన ఫార్ములా. 15th సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటానికి ఫార్ములా ఇదమ్మా. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఫార్ములాలో u వాల్యూ మనకి ఇవ్వలే, ఏ వాల్యూ కూడా ఇవ్వలే. u వాల్యూ ఇవ్వలేదు, ఏ వాల్యూ ఇవ్వలేదు. అయితే మనం u వాల్యూ, ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. దానికి ఇదిగోండి ఈ డేటాను ఉపయోగించుకుందాం. ఓకే, 7th సెకండ్లో అంటే S7 అని రాస్తా. 7th సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందమ్మా? 20 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. 7th సెకండ్లో 20 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అలాగే 9th సెకండ్లో 24 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకే, అయితే ఈ ఫార్ములా నుంచి S7 వాల్యూ రాయొచ్చు. u + a × n అంటే ఏంటమ్మా? 7.
7 minus half is equal to 20. అలాగే S9 ఏం రాయొచ్చమ్మా u ప్లస్ a ఇంటూ 9 మైనస్ హాఫ్ is equal to 24. ఓకే, సో ఈ ఈక్వేషన్స్ ఇక్కడ రాస్తున్నా u ప్లస్ a ఇంటూ 7 మైనస్ హాఫ్ అంటే 2 7s are 14 13/2 అంతేనమ్మా 2 7s are 14 minus 1 13/2 is equal to 20. ఇదేమో u ప్లస్ a ఇంటూ 9 minus half 2 9s are 18 minus 1 17/2 is equal to 24. అంతే కదమ్మా, ఎల్సిఎం తీసి చేయండి అమ్మా, ఇదే వస్తుంది 13/2, ఇదేమో 18/2. సింపుల్ గా చెప్పాలంటే 2 7s are 14 14 minus 1 15 15 divided by 14 minus 1 13 13 divided by 2 వేయాలి. 2 9s are 18 18 ఇక్కడ మైనస్ ఉంది కదా 18 minus 1 17 17 divided by 2 వేయాలి. ఓకే అమ్మా, ఈ రెండింటిని ఒక దాంట్లోంచి ఒకటి తీస్తే అనుకోండి మైనస్ మైనస్ మైనస్, ఈ రెండు ఈక్వేషన్ని ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే యూలు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏ వచ్చేస్తుంది. టింగ్ టింగ్ యూ క్యాన్సిల్ అయ్యి మనకి ఏ వస్తుందమ్మా. ఇక్కడ ఏ కనుక మనం కామన్ తీస్తే 13/2 మైనస్ 17/2 మిగులుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ -4 20 minus 24 -4. ఓకే, ఇక్కడ 2 LCM 13 minus 14 minus 4 ఓకే is equal to -4. మైనస్ మైనస్ క్యాన్సిల్ 4 4 క్యాన్సిల్ 2 అటు వెళ్తే ఏ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఏ వాల్యూ వచ్చేసింది మనకి. ఏ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అమ్మా ఏ వాల్యూ వచ్చేసింది. ఓకే, ఈ ఏ వాల్యూని రెండు ఈక్వేషన్ లో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూని దీంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి, మనకి యూ వాల్యూ కూడా వచ్చేస్తుంది. అంతే కదమ్మా, ఏ వాల్యూ వచ్చింది, ఏ బదులు 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి, యూ వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో అదే చేస్తున్నామా, యూ ప్లస్ ఏ బదులు రాయాలి 2 రాస్తున్నా 7 minus half అంటే 13/2 is equal to 20. 2 2 cancel. So u equal to 13 at 20 minus 13 which is equal to 7 meters per second. So u value కూడా వచ్చేసింది 7 meters per second. ఓకే అమ్మా, u వాల్యూ కూడా వచ్చేసింది 7 meters per second. ఏ వాల్యూ 9 ఏ వాల్యూ బాగా కిందకి వెళ్ళిపోయిందమ్మా. ఏ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, ఇక్కడ రాస్తాం. సో ఈ ఏ వాల్యూని తీసుకెళ్లి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏదో ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా పర్వాలేదమ్మా, యూ వాల్యూ ఏమొస్తుంది 7 meters per second. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, 15th సెకండ్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే S15 ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ 15 minus half. అంతే కదమ్మా, n minus half. ఈ ఫార్ములాలో వెయిట్ మ్యాన్. యూ అంటే ఎంతమ్మా 7 ప్లస్ ఏ అంటే 2 15 minus half అంటే 2 15s are 30 minus 1 29/2. ఎంతనా రైట్. ఈ 2 2 క్యాన్సిల్ అవుతాయి, 29 plus 7 36 meters. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందమ్మా, ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 36 meters. ఓకే అమ్మా, it travels a distance of 36 meters. రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, ఈ వీడియో మనం ఇంతటితో ఎండ్ చేద్దాం. ఓకే, ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైంది కాబట్టి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసి నెక్స్ట్ వీడియోలో మనం గ్రాఫ్స్ గురించి తెలుసుకుందాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే అమ్మా, బాగా చదవండి అండ్ ఆల్ ది